హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. సో మనం 16వ అధ్యాయం వచ్చేసి దైవాసుర స్వభావములు అన్నమాట. సో 15వ అధ్యాయంలో మనం ఏం చర్చించుకున్నాం ఒకసారి కొద్దిగా రీక్యాప్ చేసుకుందాం. సో 15వ అధ్యాయంలో ఈ సంసారం అనేది ఎలాంటిది, ఇల్లు లాంటిదా లేదంటే హోటల్ లాంటిదా, లేదా ఇల్లు లాంటిదా హోటల్ లాంటిదా లేదంటే హాస్పిటల్ లాంటిదా అనేది చర్చించుకున్నాం. ఇది హాస్పిటల్ లాంటిది, ఇల్లు లాంటిది కాదు. ఇంట్లో మనకి ఏది కావాలంటే, లేదా హోటల్కి వెళ్ళామనుకోండి, ఏ మెనూ మనం ఇస్తే అది వాళ్ళు ఇస్తారన్నమాట. అంటే మనకు నచ్చింది ఆర్డర్ చేసుకుని తినొచ్చు. అది హాస్పిటల్కి వెళ్తే మనకు నచ్చింది ఆర్డర్ చేసుకోలేం కదండి. మనకు నచ్చిన మెడిసిన్, మనకు నచ్చిన డైట్ ఏమి ఆర్డర్ చేసుకోలేం. డాక్టర్ ఏది చెప్తే అది తీసుకోవాలి, అది యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఈ సంసారంలో కూడా ఇలా ఎంజాయ్ చేసేటువంటి ఈ ప్రపంచం మన యొక్క ఎంజాయ్మెంట్ కోసం లేదు. దేనికోసం ఉంది? మనం ఈ రోగం నుంచి, భవరోగం నుంచి క్యూర్ అవ్వడానికి కోసం ఇది భగవంతుడు అక్కడ సృష్టించాడు అనమాట. కాబట్టి ఈ సంసారం అనేది విస్తరిస్తూ పోతుంది. మనం ఎంత భోగవృత్తి చూపిస్తూ ఉంటే, భోగవృత్తి వ్యక్తపరుస్తూ ఉంటే అంత ఈ మర్రి చెట్టు అనేది ఎక్స్పాండ్ అయిపోతూ విస్తరిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ మర్రి చెట్టు, ఈ సంసారాన్ని మర్రి చెట్టుతో భగవంతుడు పోలుస్తాడు. ఈ అశ్వత్థ చెట్టు ఏదైతే ఉందో దాన్ని కట్ చేయడం చాలా కష్టం. కాబట్టి వైరాగ్యం అనేటువంటి గొడ్డలతోనే దీన్ని కట్ చేయగలుగుతాం అంట. కాబట్టి ఆ వైరాగ్యాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్తాడు. ఈ విధంగా ఆ, భగవంతుడే మొత్తం అన్నీ కూడా మనకి సమకూరుస్తున్నాడు, అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు, దీన్ని మెయింటైన్ చేస్తున్నాడు, విశ్వంలో ప్రవేశించి విశ్వాన్ని మెయింటైన్ చేస్తున్నాడు, మనకు కావాల్సిన ఫుడ్స్ అన్నీ ఇస్తున్నాడు. దాని తర్వాత ఆ ఫుడ్ని జీర్ణం చేసుకోవడానికి మళ్ళీ మనకి జఠరాగ్నిగా భగవంతుడు మన కడుపులో ఆ, జఠరాగ్ని పెట్టాడు. ఈ విధంగా అన్నీ భగవంతుడే చేస్తున్నాడు అనమాట. ఓకే. సో ఈ విధంగా మనం ఈ ఈ మర్రి చెట్టు అనేటువంటి ఈ సంసార బంధాన్ని మనం బ్రేక్ చేయాలి, కొట్టాలంటే వైరాగ్యాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్తారనమాట. కానీ ఈ మర్రి చెట్టు యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల. దీని యొక్క ఫలాలు రెండు రకాలుగా ఉంటాయని ఈ 16 అధ్యాయంలో చెప్తారండి. సో ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో, ఫ్రూట్స్ అనేవి కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి అన్నమాట. సో అదే రాక్షస లక్షణాలు. తీయగా ఉండేవి దైవీ లక్షణాలు, చేదుగా ఉండేవి రాక్షస లక్షణాలు అనమాట. ఓకే. సో ఇందులో డిఓజి అనేటువంటి యాక్రోనిమ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఈ అధ్యాయాన్ని. డి అంటే డివైన్ ఆర్ డెమానియక్, అంటే దైవీ స్వభావం, ఆసురీ స్వభావం కలిగిన వ్యక్తుల యొక్క లక్షణాల గురించి భగవంతుడు మొదటి 6 అధ్యాయాలు చెప్తాడు. తర్వాత రాక్షసుల అభిప్రాయాలు, వాళ్ళ యొక్క దృక్పథాలు ఎలా ఉంటాయి, వాళ్ళ గురించి చెప్తాడు. దాని తర్వాత ఈ రాక్షస లక్షణాల నుంచి, రాక్షస గుణాల నుంచి, రాక్షస ప్రవృత్తి నుంచి ఎలా బయటపడాలో మీకు చివరిలో చెప్తాడనమాట. ఓకే. సో డివైన్ అండ్ డెమోనియక్, లేదా ఆసురి అండ్ లేదా దైవీ స్వభావాలు అనమాట. ఓకే. సో మంచి ఫలాలు దైవీ గుణాలు, చెడు ఫలాలు రాక్షస గుణాలు అనమాట ఈ చెట్టుకుండేవి. ఓకే. సో సో మనలో రెండు రకాల రెండు రకాల కుక్కలు ఉంటాయి అంటన్నమాట. గుడ్ డాగ్, బ్యాడ్ డాగ్ అంటారు అనమాట. అంటే మంచి కుక్క ఉంటుంది, చెడు కుక్క ఉంటుంది అనమాట. సో దీన్నే ఆ, అంటే మంచి కుక్కను మనం బాగా ఫీడ్ చేస్తే మంచి కుక్క బలంగా అవుతుంది. చెడు కుక్కని చెడు కుక్కకు ఫుడ్ ఇవ్వకుండా చేస్తే అది వీక్ అవుతుంది అనమాట. కానీ అప్పుడు మంచి కుక్క చెడు కుక్కను ఓడిస్తుంది. కానీ మంచి కుక్కకి ఫుడ్ ఇవ్వకుండా చెడు కుక్కకి ఫుడ్ ఇచ్చారనుకోండి, అది బలంగా తయారై చెడు కుక్కను ఓడిస్తుంది అనమాట. కాబట్టి మనలో ఉండేటువంటి రెండు కుక్కలు ఉంటాయి, గుడ్ డాగ్, బ్యాడ్ డాగ్ అంటారు. లేదా రెండు స్వభావాలు ఉంటాయి అనమాట మనలో. దేన్ని మనం ఎక్కువ పోషిస్తున్నామో అది బలవంతంగా తయారవుతుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా రెండు రకాల స్వభావాలు కలిగిన వ్యక్తులు, దైవీ స్వభావం, ఆసురీ స్వభావం. దైవీ స్వభావం కలిగిన వారు దేవుడి యొక్క ఆజ్ఞలను పాటిస్తారు, దేవుడు చెప్పిన మాట వింటారు, దేవుడి ఆదేశాన్ని నమ్ముతారు, విశ్వసిస్తారు, పాటిస్తారు. అసురులు వాళ్ళు దేవుడి ఆజ్ఞలకి వ్యతిరేకంగా వెళ్తారనమాట. దైవీ స్వభావం కలిగిన వాళ్ళు దేవుడికి మరియు అతని పిల్లలకు
నిస్వార్థమైన సేవ చేస్తారు. ఆశ్రయ స్వభావం కలిగిన వాళ్ళు వాళ్ళ సొంత సంతృప్తి కోసం స్వార్థపూరితంగా ఆ, ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. దాని తర్వాత నా దగ్గర ఉన్నది దైవీ స్వభావం కలిగిన వాడు ఎలా అనుకుంటాడంటే, నా దగ్గర ఉన్న ప్రతిదీ కూడా భగవంతుడు ఇచ్చిందే కాబట్టి నేను కృతజ్ఞుడిని, భగవంతుడికి నేను కృతజ్ఞుడిని అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. సో ఈ విధంగా కృతజ్ఞతా భావంతో భగవంతుడు వైపు కలిగి ఉంటాడు అనమాట. దాని తర్వాత ఆశయ స్వభావం కలిగిన వాడు, నా దగ్గర ఉన్న ప్రతిదీ నా కష్టంతో సంపాదించాను, నా శక్తితో సంపాదించాను, నా నైపుణ్యతను సంపాదించాను అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. సో దైవీ స్వభావం కలిగిన వాడు పని చేసే ముందు ఆలోచిస్తాడు. ఆసురీ స్వభావం కలిగిన వాడు అసలు జస్ట్ ఏది నచ్చితే అది, ఏది మనసుకు తోస్తే అది చేసి ఆలోచించుకో తప్ప తప్ప ఉప్ప అనేది ఆలోచించొద్దు అంటాడు అనమాట. సో దైవీ స్వభావం కలిగిన వాడు గురువు, సాధువు, శాస్త్రాలను అనుసరిస్తారు. వాళ్ళ యొక్క వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళని ఒకసారి అడిగి చేస్తారనమాట. గురువుని, సాధువుని, శాస్త్రాలని అనుసరిస్తారు. సో కానీ ఆశ్రయ స్వభావం కలిగిన వాళ్ళు, నాకు నచ్చింది నేను చేస్తాను, నేను ఎవరిని పట్టించుకోను, నన్ను ఎవడు నియంత్రించలేడు, నన్ను ఎవడు ఆపలేడు, నాకు నచ్చిందే నేను చేస్తాను అని అనుకుంటారనమాట. సో దాని తర్వాత దైవీ స్వభావం కలిగిన వారేంటి, సచ్చిదానందం అంటే నిత్యానందము, జ్ఞానపూర్ణము అయినటువంటి దేవుడి సేవే నా లక్ష్యం, వాళ్ళ లక్ష్యంగా పెట్టుకుంటారనమాట. సో ఎందుకంటే దేవుడి సేవలో ఆనందము, జ్ఞానం రెండు ఉంటాయి. ఆశ్రయ స్వభావం కలిగిన వాళ్ళు తక్షణ సుఖాలు, ఇమీడియట్ ప్లేజర్స్ అనమాట వాళ్ళ లక్ష్యం. తక్షణ ఆనందాలు వాళ్ళ లక్ష్యంగా భావిస్తారన్నమాట. ఇప్పుడు నాకు ఏది ఆనందం వస్తే అది చేసేయాలి, తప్ప ఒప్ప అనేది ఆలోచించకుండా వాళ్ళు అలా బిహేవ్ చేస్తారనమాట. ఓకే. సో యాక్చువల్గా మనందరం కూడా భగవంతుడికి బిడ్డలం. ఒక కోటీశ్వరుడు బిడ్డ ప్లాట్ఫామ్ మీద తప్పి ఏడ్చుకుంటూ ఉన్నాడు అనుకోండి. ఓకే. వాడు నిజంగా ఆనందంగా ఉండాలంటే వాడికి ఫుడ్ ఇస్తే, లేదంటే బట్టలు ఇస్తే, లేదంటే ఏదో ఆ, మ్, ఆ, ఓదారిస్తే వాడు నిజంగా ఆనందంగా ఉండలేడు. వాడు నిజంగా ఆనందంగా ఉండాలంటే తండ్రికి అప్పు చెప్తే హ్యాపీగా ఉంటాడనమాట. కాబట్టి భక్తి అనేది ఇదన్నమాట. భక్తి అనేది మళ్ళీ తండ్రికి అప్పచెప్పడం అనమాట. మళ్ళీ భగవంతుడితో జీవుని కలపడం భక్తి. సో ఈ 16వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? దీని యొక్క సారాంశం ఏంటంటే, భగవంతుడు ఉమ్, దైవీ గుణాలు, ఆశ్రయ గుణాల గురించి మొదటి 6 శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దైవీ గుణాలని 26 ఉంటాయి, వాటి గురించి చెప్తాడు. దాని తర్వాత 6 ఆశ్రయ గుణాల గురించి చెప్తాడు. దాని తర్వాత ఆ, 7వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఆశ్రయ స్వభావం గురించి చెప్తారనమాట ఇంకా విస్తారంగా. సో ఫస్ట్ అర్జున్ చెప్తున్నాడు, అర్జున నువ్వు చింతించుకో, నీకు ఆశ్రయ స్వభావం లేదు, దైవీ స్వభావమే ఉందని చెప్పేసి అంటాడు. దాని తర్వాత ఆ, ఆశ్రయ అసురుల యొక్క కార్యకలాపాలు ఎలా ఉంటాయి, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ చెప్తారనమాట. తర్వాత కృష్ణుడు ఈ ఆశ్చర్య వ్యక్తుల్ని ఏం చేస్తాడు అనే దాని గురించి చెప్తారనమాట. వాళ్ళని చాలా నీచమైనటువంటి, అసహ్యకరమైనటువంటి జాతుల్లో వేస్తాడని చెప్పేసి చెప్తాడనమాట. ఇంక చివరగా ఆ, 21 నుంచి 24 శ్లోకాల వరకు భగవంతుడు ఆ, చెప్తాడనమాట ఏ విధంగా నరకం నుంచి తప్పించుకోవాలన్నది. సో నరకానికి 3 ద్వారాలు ఉంటాయండి. ఏం ద్వారాలు అంటే, ఏదో సెక్యూరిటీ ఉంటాడు కదా ద్వారం దగ్గర, అలాంటి ద్వారాలు కాదనమాట. నిజమైన ద్వారాలు ఏంటంటే కామము, క్రోధము, లోభం అనమాట. ఈ మూడు ద్వారాలు అనమాట. ఈ మూడు ఉన్నవాడు తప్పనిసరిగా నరకానికి వెళ్తాడు అని చెప్తాడు. కాబట్టి వీటిని వదులుకోవాలి. తెలివైన వ్యక్తి అనేవాడు వీటిని వదులుకోవాలి. కాబట్టి హృదయం పరిశుద్ధం చేసుకోవడం కోసం ప్రయత్నించాలి. ఈ విధంగా నరకం నుంచి తప్పించుకొని పరమగమ్యాన్ని చేరుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఈ కామక్రోధ లోభాల యొక్క నియంత్రణలో పనిచేయకుండా శాస్త్రం ప్రకారం, గురువు ఆదేశం ప్రకారం వ్యవహరించడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఓకే. సో ఈ విధంగా ఆ, ఈ అసుర లక్షణాల నుంచి ఎలా తప్పించుకోవాలో ఈ అధ్యాయాన్ని చెప్తానమాట. చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాక్టికల్గా మనకి చాలా ఉపయోగపడేటువంటి విషయాలు ఇందులో ఉన్నాయండి. ఓకే. యా. సో భగవంతుడు చెప్తున్నమాట. అభయం శ్రీ భగవాన్ ఉవాచ. అభయం సత్త సంశుద్ధిర్
జ్ఞానయోగా వ్యవస్థితాः దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యా స్వాధ్యాయస్తపస్ ఆర్జవం అహింసా సత్యం అక్రోధస్త్యాగా శాంతిరపైశునం దయాభూతేష్వలుప్ అలోలుప్తం మార్దవం హ్రీర్ అచాపలం తేజః క్షమా శౌచం అద్రోహో నాతిమానిద భవంతి సంపదం దైవీం అవిజాతస్య భారత. సో ఏం చెప్తున్నాడంటే ఆ, ఇక్కడ చాలా క్వాలిటీస్ భగవంతుడు చెప్తున్నాడు. ఆ భయం అంటే నిర్భయంగా ఉండడం, భయం లేకుండా ఉండడం అన్నమాట. అంటే భగవంతుడి మీద ఆధారపడి ఉండడం గురించి చెప్తున్నాడండి భగవంతుడు. అది మొదటి లక్షణం. ఇది సన్యాసికి వర్తిస్తుంది అనమాట. సన్యాసులు భయం లేకుండా ఉండాలి, భగవంతుడి మీద ఆధారపడి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ తిరిగినా కూడా భగవంతుడు మమ్మల్ని రక్షిస్తాడు, నాకేమీ భయం లేదు, భగవంతుడు నాతో ఉన్నాడు అనేటువంటి ఆ, భావన కలిగి ఉండాలి. అప్పుడే వాళ్ళు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం తిరగలుగుతారు, అందరికీ జ్ఞానోదయం కలిగించగలుగుతారు అనమాట. సన్యాసి అంటే ప్రయాణం చేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి అలాంటి సన్యాసికి ఇల్లు ఉండదు, సంసారం ఉండదు, ఏమీ ఉండదు అనమాట. ప్లస్ సంసారాన్ని అన్నిటిని వదిలేస్తున్నా, నాకు ఏమవుతుంది, ఫ్యూచర్లో ఏమవుతుంది, ముసలితనంలో ఏమవుతుంది అనేటువంటి ఆలోచన ఉండకూడదనమాట. భగవంతుని మీద పూర్తి విశ్వాసం ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి సన్యాసాన్ని పిల్లబడతాడు అనమాట. కాబట్టి ఈ విధంగా అభయం అనేది సన్యాసి వర్తిస్తుంది. సో వర్ణాశ్రమ సమాజంలో వర్ణ ఆశ్రమాలుగా భగవంతుడు వర్ణాలుగా ఆశ్రమాలుగా విభజించాడు. 4 వర్ణాలు ఉంటాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అండ్ లేదా బ్రాహ్మణ అంటే టీచర్స్ అనమాట. టీచర్స్ అంటే వేదాలను బోధించే వాళ్ళని బ్రాహ్మణులు అంటారు అనమాట. క్షత్రియ అంటే సమాజాన్ని పరిపాలించే వాళ్ళు, సమాజాన్ని రక్షించే వాళ్ళని క్షత్రియులు అంటారు. వైశ్య అంటే కృషి, గోరక్ష, వాణిజ్యం, వ్యాపారం చేసేవాళ్ళు, లేదంటే బిజినెస్ చేసేవాళ్ళు, ఆ, వ్యవసాయం చేసేవాళ్ళు, ఆవులను రక్షించే వాళ్ళని వైశ్యులు అంటారు అనమాట. శూద్రులు అంటే లేబర్ క్లాస్ అనమాట. మిగతా వాళ్ళందరికీ, మిగతా 3 అప్పర్ క్లాసెస్ వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళని శూద్రాస్ అంటారు అనమాట. సో ఈ విధంగా ఈ 4 వర్ణాలు అంటారు. ఆశ్రమాలు బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అంటారు. మొదటి 25 సంవత్సరాలు బ్రహ్మచారిగా వ్యక్తి ఉంటాడు. మళ్ళీ 25 నుంచి 50 వరకు గృహస్థే ఉంటాడు. 50 సంవత్సరాల గృహస్థాశ్రమంలో సమయాన్ని స్పెండ్ చేశాక అప్పుడు వానప్రస్థ రిటైర్డ్ లైఫ్ అనమాట. 50 కల్లా రిటైర్ అయిపోవాలనేసి ఇంకా భగవంతుని మీద భార్యాభర్తలు పూర్తిగా మనసు పెట్టాలన్నమాట. సో 50 నుంచి 75 వరకు, 75 సంవత్సరాలకి సన్యాసం తీసుకుంటారు అనమాట. 75 నుంచి 100 వరకు, అంటే 100 సంవత్సరాలు బ్రతికితే చెప్తున్నా. సో ఈ విధంగా 100 సంవత్సరాలు ఇలా విభజించడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి సన్యాసులు 4 రకాల వర్ణాల వాళ్ళు, 4 రకాల ఆశ్రమాలు ఉంటారు. ఇక్కడ చెప్పేటువంటి 26 క్వాలిటీస్ ఉన్నాయి. ఇవి క్వాలిటీస్ అన్నీ అందరికీ కాదనమాట. కొన్ని వర్ణాల వాళ్ళకి కొన్ని, కొన్ని ఆశ్రమాలకు కొన్ని వర్తిస్తాయి. అందరికీ వర్తిస్తాయి, కానీ ప్రత్యేకంగా కొంతమంది కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట, ఎవరు ఏ క్వాలిటీని డెవలప్ చేసుకోవాలనేది. అభయం అనేది సన్యాసులకి ఇంపార్టెంటో వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. భయం లేకుండా ఉండడం, భగవంతుని మీద ఆధారపడడం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో సన్యాసులు అంటే సమాజానికి గురువులు అనమాట. అన్ని వర్ణాల వాళ్ళకి, అన్ని ఆశ్రమాల వాళ్ళకి గురువులు సన్యాసులు అనమాట. సత్వ సంశుద్ధి అంటే ఆ, సత్వ సంశుద్ధి అంటే ప్యూరిటీ ఆఫ్ ద కాన్షియస్నెస్ అంటున్నారు అనమాట. అంటే ఆ, మన చైతన్యం అనేది ఆ, సత్వ సంశుద్ధి, ఆ, చైతన్యం అనేది పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఎలా మన యొక్క స్థితిని పవిత్రీకరించుకోవాలంటే సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనలు చాలా ఉన్నాయి. ఓకే. ఆ, సో పరిశుద్ధంగా ఉండాలి, ఏకాంత ప్రదేశంలో ఉండాలి. ఓకే. స్త్రీలతో దూరంగా ఉండాలి. చైతన్య మహాప్రభు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సన్యాసి అతను పూరీ క్షేత్రం ఉన్నప్పుడు చాలా వాళ్ళ శిష్యులు కూడా దూరంగా ఉండేవాళ్ళు అనమాట. దూరంగా ఉండి నమస్కరించేవాళ్ళు చైతన్య మహాప్రభుకి అనమాట. కాబట్టి ఆ, దాని తర్వాత ఆ, ఈ విధంగా పరిశుద్ధంగా ఉండాలి. దాని తర్వాత జ్ఞానయోగ వ్యవస్థిత. జ్ఞానయోగ వ్యవస్థిత అంటే ఆ, జ్ఞాన సాధనలో నెలకొండం అన్నమాట. కాబట్టి ఆ, నిజమైనటువంటి జీవిత లక్ష్యాన్ని మర్చిపోయిన గృహస్థులకి
ఇతరులకు జ్ఞానాన్ని పంచడం కొరకే సన్యాసాశ్రమం ఉందన్నమాట. కాబట్టి జ్ఞానాన్ని ఇవ్వడం సన్యాసులకు ధర్మము. కాబట్టి ఇది కూడా సన్యాసులకే ఉద్దేశింపబడింది అనమాట ఇది కూడా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి భిక్షం తీసుకుంటాడు. యాక్చువల్గా భిక్షం ఎత్తడం అనేది అతని లక్ష్యం కాదనమాట. భిక్షం అనే మాటతో ఆ, భిక్షం ఎత్తుకునే బిచ్చగాడు కాదు సన్యాసి అంటే. సన్యాసి అంటే భిక్షం పేరుతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి జ్ఞానోదయం కలిగిస్తాడనమాట. ఓకే. సో భిక్షం అనే వంకతో వెళ్తాడనమాట. కాబట్టి సన్యాసి కేవలం వినమ్ర భావంతోనే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఉమ్, కాబట్టి ఆ, సన్యాసి కార్యం అన్నమాట ఇది. కాబట్టి ఆ, దాని తర్వాత దానము ఏంటి, యోగ వ్యవస్థిత, జ్ఞాన యోగ వ్యవస్థితి. అంటే దానం. దానం అనేది ఎవరికి వర్తిస్తుందంటే గృహస్థుల కంటే. గృహస్థులు అంటే ఎవరండి? భార్య పిల్లలతో పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో ఉన్నవాడు గృహస్థ అనమాట. గృహస్థ. స్థ అంటే సిచ్యుయేట్ అయి ఉండడం. స్థ అంటే ఉండడం అనమాట. గృహస్థ, గృహంలో ఉండేవాడిని గృహస్థ అంటారు అనమాట. ఓకే. సో కాబట్టి దానం అనేది గృహస్థులకు వర్తిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ, గృహస్థులు గౌరవమైన పద్ధతుల్లో జీవికను సంపాదించుకుంటూ తమ ఆదాయంలో 50% ప్రపంచమంతటా కృష్ణ భావాన్ని ప్రచారం చేయడానికి ఉపయోగించాలంటున్నారు. సో ఆ, సంపాదన కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలన్నమాట. అబద్ధం చెప్పి, దొంగతనం చేసి, అబద్ధ మాటలు చెప్పి, మోసం చేసి, లేదంటే లంచాలు తీసుకొని సంపాదిస్తే ఆ డబ్బు అనేది చాలా పాపాన్ని, చాలా రియాక్షన్స్ తీసుకొస్తుంది, చాలా కర్మలు తీసుకొస్తుంది. చెడు కర్మలు, చెడు రియాక్షన్స్ వస్తాయన్నమాట. వ్యక్తికి రకరకాల రోగాలు, రకరకాల సమస్యలు, మనశ్శాంతి లేకుండా పోతుందన్నమాట. కాబట్టి రామాయణంలో వస్తుందండి, చెప్తారన్నమాట. సో వాళ్ళు తీసుకునేటువంటి రామాయణంలో వాళ్ళు ఆ, చెప్తారన్నమాట. ఎవరైనా డొనేషన్స్ ఇచ్చినా, దానాలు ఇచ్చినా, లేదంటే ట్యాక్స్ ఇచ్చినా అదంతా కూడా వాళ్ళు ఈ వ్యక్తి కరెక్ట్గా సంపాదించారో లేదో చెక్ చేసి తీసుకుంటారంట. లేదంటే తీసుకోరంట. ఎందుకంటే వాడు చేసే బ్యాడ్, చెడు కర్మ ఫలితం నువ్వు తీసుకుంటే ఆ కర్మలో ఫలితం నీకు కూడా వస్తుంది. ఎందుకంటే ఆ కర్మలో, ఆ మనీలోనే ఆ కర్మ అంతా ఉందన్నమాట. ఆ నోట్స్లోనే కర్మ అంతా ఉందన్నమాట. కాబట్టి వాడు సో అబద్ధం ఆడి మోసం చేసి ఆ, తీసుకుంటే, లంచం తీసుకొని సంపాదిస్తే అందులో ఆ మనీలో కర్మ ఉంటుందన్నమాట. ఆ మనీ ఎవరికి వెళ్తే వాడికి కర్మ వస్తుందన్నమాట. కాబట్టి చాలామంది ఆ కర్మను తప్పించుకోవడం కోసం కొంచెం కొన్ని మంచి పనులు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. దానం ఇవ్వడానికి అందులో కొద్దిగా ట్రై చేస్తుంటారు అనమాట. అలా పోతుందేమో అని చెప్పేసి. నిజమే, ఒక విధంగా కొంతవరకు అది పోతుంది. ఎందుకంటే కానీ పూర్తిగా పోదు. ఎందుకంటే నువ్వు పూర్తిగా ఇచ్చేయలేదుగా. కొంత ఇచ్చే కాబట్టి ఆ కొంత భాగమే పోతుంది అనమాట. నువ్వు 10% ఇస్తే 10% కర్మ పోతుంది. కానీ 90% నువ్వు ఉంచుకున్నావు కాబట్టి 90% నీ కర్మ అనేది ఉంటుందంట. కాబట్టి దానం అనేది చాలా ఇంపార్టెంట్ గృహస్థులకి. ఎవరికి అంటే అధర్మ మార్గంలో సంపాదించాలని ఇవ్వాలని కాదు. ధర్మ మార్గంలో సంపాదించాలి, అప్పుడు కూడా దానం ఇవ్వాలి. ఎందుకంటే దానం ఇవ్వడం వల్ల సమాజం అనేది బాగుపడుతుంది అనమాట. ఆ దానం అనేది సన్యాసులకి కృష్ణ చైతన్యాన్ని, భగవంతుడి యొక్క సమాచారాన్ని ప్రచారం చేసే వాళ్ళకి ఇస్తే అది ఇంకా 10 మంది చేరుతుంది, సమాజం బాగుపడుతుంది, కృష్ణ చైతన్యవంతం అవుతుంది, అందరికీ మంచి జరుగుతుంది అనమాట. కాబట్టి దానం ఇవ్వడం ద్వారా కూడా అహం మమ అనేటువంటి భావనలో ఉండేటువంటి గృహస్థులు ఎవరైతే ఉంటారో, నాది, నేను, నా ఇల్లు, నా భర్త, నా భార్య, నా పిల్లలు అనేటువంటి భావనతో ఎప్పుడు అహం మమ, నాది నేనే అనే భావనలో ఉన్నవాడికి దానం ఇస్తే వాడి యొక్క అస్తిత్వం అనేది ఆ భావం నుంచి బయటపడతాడు. భావం నుంచి బయటపడతాడు. ప్లస్ తన కర్మ ఫలితాలను భగవంతుడి కోసం త్యాగం చేస్తున్నాడు కాబట్టి అది కూడా ఆ, వాడిలో మంచి నిస్వార్థ భావన వస్తుంది. ఈ విధంగా పరిశుద్ధుడు అవుతాడు అనమాట. కాబట్టి దానం అనేది గృహస్థులకి కంపల్సరీ అనమాట. సో కంపల్సరీ అనమాట. సో మిగిలితే దానం ఇవ్వడం కాదు. చాలామంది ఏమనుకుంటారు, అంత ఖర్చులు అయిన తర్వాత మిగిలితే చూద్దాం అంటారు అనమాట. అలా కాదు. ఫస్ట్ రాగానే తీసేయాలన్నమాట. ఫస్ట్ రాగానే పక్కన పెట్టేయాలి దానం ఇవ్వాల్సింది. అప్పుడు ఇది తీసేసిన దానం ఇవ్వాలి, తీసేసిన తర్వాత ఎంత ఉంటే దాంట్లో మన జీవితాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలన్నమాట. సో కాబట్టి ఈ విధంగా నాణాలు కూడా సత్వ రజస్తమో గుణాల్లో ఉంటాయి. ఇగో వచ్చే అధ్యాయాల్లో చెప్తాడు 17 18 అధ్యాయాల్లో. సో సత్వగుణంలో దానం చేయాలి. రజోగుణం తమోగుణంలో ఉన్న వారికి, సరైనటువంటి వ్యక్తులకి, సరి కానటువంటి వ్యక్తులకి దానం చేసిన అది మళ్ళీ ఇంకా వేరే ఆ, దాని ఉపయోగం భగవంతుడి కార్యం కోసం అవ్వదన్నమాట. అది కూడా మళ్ళీ ఆ, ఇబ్బంది అనమాట. ఓకే. దాని తర్వాత దమ. దమ అంటే ఆత్మ నిగ్రహము. ఇది కూడా
గృహస్థిగా వర్తిస్తుంది. దమ అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం అంటే మైథున భోగం విషయంలో గృహస్థులకు నిషేధాలు ఉన్నాయి. వారు దాన్ని కేవలం సంతానోత్పత్తికే వాడాలి. సంతానము అక్కర్లేకపోతే అతడి భార్యతో భోగించకూడదు. నవీన సమాజం సంతానాన్ని పెంచే బాధ్యతను తప్పించుకోవడానికి గర్భనిరోధక విధానాలతో ఇతర హేయమైన పద్ధతులతో మైథున భోగాన్ని అనిపిస్తుంది. ఇది దైవీ గుణము కాదు, అసుర గుణము అంటున్నారన్నమాట. ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతిని సాధించాలంటే ఎవరైనా చివరికి గృహస్థుడైన మైథున భోగాన్ని నియంత్రించాలి. కృష్ణ సేవా ఉద్దేశం లేకపోతే సంతానాన్ని కనకూడదు. కృష్ణ భక్తి భావంలో ఉండగలిగితే పిల్లల్ని కనగలిగితే అతను 100 మంది సంతానాన్ని కనొచ్చు. లేదంటే ఇంద్రియ భోగం కోసం ఇంద్రియ భోగంలో పాల్గొనకూడదు అనమాట. అంటే దమశ్చ అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడము. అప్పుడే వ్యక్తి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాడనమాట. లేదంటే వాడు ఏం చేసినా ఎంత సాధన చేసినా ఏం చేసినా కొండ కిందకి అన్నం పెట్టినట్టు అనమాట. నీళ్లు పోస్తుంటే పైనుంచి కిందకి అన్నం వేస్తూ పుడితే ఆ కింద పోతూనే ఉంటాయి అనమాట. కాబట్టి ఇంద్రియ భోగము భక్తి అనేవి రెండు వ్యతిరేక దిక్కుల్లో వెళ్తాయండి. కాబట్టి సో ఇంద్రియ భోగం చేస్తుంటే భక్తులు వెనక్కి వెళ్తుంది తప్ప ముందుకు వెళ్ళలేమన్నమాట. దమశ్చ అని చెప్తున్నాడు భగవంతుడు. దాని తర్వాత యజ్ఞము. యజ్ఞం కూడా గృహస్థులుగా ఉందన్నమాట. ఓకే. సో యజ్ఞాల కోసం చాలా ధనం అవసరం అవుతుంది కాబట్టి అందరూ యజ్ఞాలు చేయలేరు. డబ్బు ఉన్నవాడు యజ్ఞం చేయగలుగుతాడు. డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది? గృహస్థులకు ఉంటుంది. బ్రహ్మచారులకు ఉండదు, సన్యాసులకు ఉండదు, వానప్రస్థులకు ఉండదు. కాబట్టి వాళ్ళు యజ్ఞం చేయాలన్నమాట. కోర్స్ కలియుగంలో యజ్ఞాలన్నీ ఎవరు సరిగా యజ్ఞం చేసేటువంటి స్తోమత లేదు కాబట్టి నిజమైన యజ్ఞం సంకీర్తన యజ్ఞం అన్నమాట. సో మనం అందరు భక్తుల్ని పిలిపించి మన ఇంట్లో కీర్తన పెట్టించాలన్నమాట. లేదా వీధిలో కీర్తన చేయాలన్నమాట. ఈ విధంగా సంకీర్తన యజ్ఞాన్ని ప్రమోట్ చేస్తే అది యజ్ఞం చేసినట్టు అవుతుంది అనమాట. ఈ విధంగా కూడా వాళ్ళు పరిశుద్ధులు అవుతారనమాట. దాని తర్వాత స్వాధ్యాయ స్వాధ్యాయ అంటే శాస్త్రాలు చదవడం అనమాట. వేదాధ్యయనం అనమాట. వేదాధ్యయనం అనేది బ్రహ్మచారులకి చెప్పడం జరిగిందనమాట. బ్రహ్మచారుల కోసం. సో బ్రహ్మచారులు ఆ, బ్రహ్మచారి జీవితాన్ని గడుపుతూ ఆధ్యాత్మిక జ్ఞాన సాధనకి మనస్సును వేద సాహిత్యం అధ్యయనంలో నిలపాలంటున్నారు. సువేదాలు చదవాలి, భగవద్గీత భాగవతాలు ఇవన్నీ చదవడంలో బ్రహ్మచారులు ఎంగేజ్ అవ్వాలన్నమాట. అది మెయిన్ ప్రధాన కార్యం అనమాట. ఓకే, బ్రహ్మచారులకి. దాని తర్వాత తపస్సు తపస్సు చైవ స్వాధ్యాయ స్వాధ్యాయ తర్వాత ఆర్జవం అనమాట. ఆర్జవం అంటే సింప్లిసిటీ అనమాట, సరళత. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, అబద్ధం చెప్పకూడదు. లోపల ఏది ఉందో బయట కూడా అదే చెప్పాలన్నమాట. ఓకే. సో దాన్ని ఆర్జవం అంటారనమాట. సరళత, సింప్లిసిటీ. అంటే డూప్లిసిటీ ఉండకూడదు అనమాట, కపటత్వం ఉండకూడదు. దాన్ని సరళత అంటారు. సో తపస్సు తపస్సు అనేది ఎవరికండి? వానప్రస్థాశ్రమం ఉన్నవారు. 50 సంవత్సరాల తర్వాత వ్యక్తి తపస్సు చేయాలి. ఎందుకంటే గృహస్థాశ్రమం ఇంద్రియ భోగం చేశాడు, కంఫర్ట్స్ అన్ని లగ్జరీస్ నచ్చిందంత తిన్నాడు, చక్కగా మెత్తని పరుపు మీద పడుకున్నాడు, చక్కగా అన్ని రకాల ఇంద్రియ భోగాలు అనుభవించాడు. కాబట్టి 50 తర్వాత వ్యక్తి ఏం చేయాలి? తపస్సు చేయాలి. గట్టి నేల మీద పడుకోవాలి. ఓకే. ఆ, చాలా సింపుల్ ఫుడ్ తినాలి. ఓకే. ఈ విధంగా చల్లనీళ్ళతో స్నానం చేయాలి. ఈ విధంగా చాలా తపస్సు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనిషి ఏంటంటే శారీరక భావం నుంచి బయటపడతారనమాట. అయ్యో కష్టం నా వల్ల కాదని అనుకుంటారు, కానీ తపస్సు చేస్తే శారీరక భావం నుంచి బయటపడతారనమాట. ఓకే. కాబట్టి ఆ, ఈ విధంగా తపస్సు లేకుండా ఏ మానవుడు ముక్తిని సంపాదించలేడంట. జీవితంలో తపస్సు అనేది చాలా అవసరం. చాలామంది కానీ నేను చెప్పుకున్నట్లు చాలామంది తపస్సు అవసరం లేదు, జస్ట్ భగవంతుడి గురించి భగవంతుని పూజించండి చాలు, లేదంటే ఏదో ఆధ్యాత్మికత యోగం చేయండి, ఆధ్యాత్మిక మార్గంలో ఏదో చెప్పిన కొన్ని మంత్రాలు జపించండి, తపస్సు అవసరం లేదని చెప్పేసి అంటారు. కానీ తపో దివ్యం పుత్రకాయన సత్వం. తపస్సు అనేది చాలా ఇంపార్టెంట్. తపస్సు అంటే ఆస్టరిటీ. తపస్సు అనేది అంటే శరీరానికి కష్టాన్ని ఇవ్వాలన్నమాట. తపస్సు అంటే అలా అని చెప్పేసి అనవసరమైన కష్టాన్ని ఇవ్వకూడదు అనమాట. అనవసరంగా కష్టం ఇచ్చి ఏదో జ్ఞానాలు ఇస్తుంటారు, చుట్టూ అగ్ని పెట్టేసుకొని మధ్యలో కూర్చుంటారు. అలాంటి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఓకే. నిజమైన తపస్సు ఏంటంటే
భక్తికి అనుకూలమైనవి యాక్సెప్ట్ చేయాలి. కృష్ణ భక్తికి ప్రతికూలమైనవి త్యజించాలి. ఇదే నిజమైన తపస్సు అన్నమాట. సో చలికాలంలో ఉదయం లేవడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ కృష్ణ భక్తికి అనుకూలమా ప్రతికూలమా? అనుకూలం. కాబట్టి చలిగా ఉన్న లేచి భక్తి చేయాలన్నమాట. అది తపస్సు అన్నమాట. సో ఎండాకాలంలో మధ్యాహ్నం పూట వేడిగా ఉంటుందన్నమాట. అయినప్పటికీ కూడా ఏదైనా సేవ ఉంటే చేయాలన్నమాట. బయటికి వెళ్ళి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే చేయాలన్నమాట. సో ఎండాకాలంలో నేను వెళ్ళాలంటే కుదరదన్నమాట. కాబట్టి అది తపస్సు అనమాట. కాబట్టి భక్తిలో వచ్చేటువంటి ఏదైతే భక్తికి అడ్డంగా వచ్చే ఏవైతే ఉంటాయో ఆటంకాలు లేదంటే ఇబ్బందులుగా అనిపించేవి వాటికి ఎస్ చెప్పాలన్నమాట. శరీరం కష్టం అనిపించినా వెళ్ళాలన్నమాట. ఈ విధంగా తపస్సు చేయాలి తప్ప ఏదో చల్లని నీటిలో వెళ్ళి నేను కూర్చుంటాను అక్కడ తపస్సు చేస్తానంటే అదంతా చాలా డ్రై అనమాట. చాలా శుష్కమైనటువంటి తపస్య. ఆ తపస్సు వలన అంత ఉపయోగం ఉండదు అనమాట. చాలా టైం పడుతుంది అది. జ్ఞాన మార్గం అనమాట. యోగ మార్గం. భక్తి మార్గంలో భగవంతుడి భక్తికి ఏది అనుకూలమో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మన మైండ్ వద్దు నచ్చట్లేదన్నా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. భగవంతుడి భక్తికి ప్రతికూలమైన దాన్ని మన మైండ్ మన మనస్సు కావాలన్నా దాన్ని వద్దని చెప్పాలన్నమాట. ఇదే తపస్సు అనమాట. 4 నియమాలు పాటించడం తపస్సు. కృష్ణ మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే 4 నియమాలు పాటించాలండి. ఓకే 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఉంటారు. నో ఇంటాక్సికేషన్, నో మీట్ ఈటింగ్, నో ఇలిసిట్ సెక్స్, నో గ్యాంబ్లింగ్ అని చెప్పేసి. జూతం, స్త్రియ, పాన ఇవన్నీ అనమాట. అంటే ఏం చేయాలి? జూదం ఆడకూడదు, అబద్ధం చెప్పకూడదు. గ్యాంబ్లింగ్ అంటే కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుంటారు. అదనమాట. అది చేయకూడదు. మత్తు తీసుకోకూడదు. ఎలాంటి మత్తు? టీ, కాఫీ, సిగరెట్లు, మందు ఇవి అనమాట. మత్తుని కలిగించేది ఏది తీసుకోకూడదు. దీన్ని ఏమంటారు? ఆ, ఇది రెండో నియమం అనమాట. సో మత్తుని అవాయిడ్ చేయాలి. దాని తర్వాత జూదాన్ని అవాయిడ్ చేయాలి. దాని తర్వాత మాంసభక్షణ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దయ సర్వభూతేషు అన్ని జీవుల పట్ల దయాభావం కలిగి ఉండాలి భక్తుడు. వేరే జీవిని హింసిస్తే అది మన భక్తికి మంచిది కాదనమాట. దాని తర్వాత స్త్రీయ అంటే మైథును వాంఛని విడిచిపెట్టాలి వ్యక్తి. సో ఈ విధంగా అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టాలన్నమాట. ఈ విధంగా 4 పాటిస్తే మనిషి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాడనమాట. దాని తర్వాత అహింస. అహింస అంటే ఆ, అహింస అంటే హింస చేయకపోవడం అని అర్థం కాదు. ఒక జీవి యొక్క పురోగమనాన్ని ఆటంకపరచడమే అహిం హింస అన్నమాట. అంటే ఆ, సో ఇంద్రియ భోగం కొరకు జంతువులను చంపారనుకోండి ఏమవుతుంది? ఆ జంతువు ఏమవుతుంది? ఆ జంతువు జీవితం వేస్ట్ అయిపోతుంది. అంతేకాదు అవి కూడా ఏమంటారంటే ఎవల్యూషన్ ద్వారా అంటే ఆ, జీవ పరిణామం ద్వారా అవి పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. జంతువులు స్లోగా ఎన్నో జన్మలు ఎత్తాక అవి మనిషిగా పుడతాయి అన్నమాట. ఒక జంతువుని మధ్యలో చంపితే మళ్ళీ అది పుట్టాల్సి వస్తుంది అనమాట. ఒక కోడిని చంపితే మళ్ళీ ఆ కోడి ఎన్ని సంవత్సరాలు బతకాలో మధ్యలో కట్టేసాను. సపోజ్ 2 సంవత్సరాలు బతకాలనుకోండి, 1 సంవత్సరం చంపేస్తే అది మళ్ళీ జన్మ ఎత్తి మళ్ళీ ఇంకొక సంవత్సరం అది ఆ, ఇంకో జన్మ తీసుకుని మళ్ళీ దాన్ని గడపాలన్నమాట. అప్పుడే నెక్స్ట్ జన్మకి వెళ్తుంది అనమాట. ఇంకొక జీవిగా పుడుతుంది అనమాట. కాబట్టి దాని యొక్క పురోగతిని మనం ఆపేస్తున్నాం అనమాట చంపేసి. కాబట్టి ఇది హింస అంటారనమాట. సో ఈ విధంగా అహింస అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో భగవంతుడు అన్ని రకాల ఫుడ్స్ ఇచ్చాడు. రకరకాల ధాన్యాలు ఇచ్చాడు, పప్పు దినుసులు ఇచ్చాడు, కూరగాయలు ఇచ్చాడు, పళ్ళు ఇచ్చాడు, పాలు ఇచ్చాడు. సో వీటితో చక్కగా మనిషి ఎన్నో రకాల ప్రిపరేషన్స్ తయారు చేసుకుంటూ తినొచ్చు. సో జంతువులను చంపాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎప్పుడు ఏ ఫుడ్ లేదు ఇంకా చచ్చిపోతారంటే అప్పుడు తినొచ్చేమో. కానీ అలాంటి పరిస్థితి ఎప్పుడు మనిషికి రాదనమాట. ఓకే. కాబట్టి జంతువుని చంపితే దాని ప్రగతిని మనం ఆటంకపరిచినట్లు అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఆ, అది ఆ, హింస అనమాట. కాబట్టి హింస చేయకూడదు. దాని తర్వాత సత్యము. సత్యం అంటే ఉమ్, ఎప్పుడు ఆ, సత్యం మాట్లాడాలి లేదా ఆ, సత్యం అంటే యాక్చువల్గా వేద శృతి
ప్రామాణికం నుంచి వేదాల్ని లేదా వేద జ్ఞానాన్ని వినడం, పరమ సత్యం గురించి వినడమే సత్యం అన్నమాట. కాబట్టి ఆ, బ్రాహ్మణ్ గురించి విని అది చెప్తూ ఉండాలన్నమాట. ఓకే. సో ఇది సత్యం అన్నమాట. దాని తర్వాత కోపము, అక్రోధం అంటే కోపం రాకుండా ఉండడం, కోపం ప్రదర్శించకూడదు అనమాట. ఓకే. సో కోపాన్ని ప్రదర్శించకుండా ఉండాలి. కోపం ద్వారా వ్యక్తి వేరే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు కాబట్టి కోపాన్ని ప్రదర్శించకూడదు అనమాట. అలా అని చెప్పేసి ఇక్కడ క్షత్రియుడిగా అర్జునుడు వాళ్ళ మీద కోపం చూపకూడదని కాదనమాట. దొంగ మీద కోపం చూపకూడదని కాదు అర్థం. సో కోపం అంటే మనం ఆ, మనం వేరే వ్యక్తిని ఆ, నిరాశ చెందేటట్టు, కలత చెందేటట్టు మనం చేయకూడదనమాట. దాని తర్వాత తేజస్సు. తేజస్సు అంటే క్షత్రియులకి వర్తిస్తుంది అన్నమాట ఇది. తేజస్సు అనేది బలహీనులకు రక్షణ ఇవ్వడానికి క్షత్రియుడు సర్వదా బలవంతులై ఉండాలన్నమాట. ఓకే. కాబట్టి వాళ్ళు అవసరమైతే హింస కూడా చేయాలన్నమాట. హింస ఎలా చేయాలి? దుర్మార్గుల్ని శిక్షించడానికి హింస అనేదాన్ని వాడాలన్నమాట. కాబట్టి ఆ, అలా అన్నమాట. ఇది క్షత్రియులు వచ్చేస్తుంది. శౌచం అంటే పరిశుభ్రత అన్నమాట. పరిశుభ్రత. సో మనస వాచ కర్మణ పరిశుభ్రత అనేది కలిగి ఉండాలన్నమాట. కాబట్టి మన వ్యవహారాల్లో కూడా శౌచం అనేది ఉండాలన్నమాట. అంటే ఇది వ్యాపార వర్గాలకు, వైశ్యులకు చెందిందనమాట. శౌచం అంటే శరీరం యొక్క పరిశుభ్రత కాదండి, మన వ్యవహారాల్లో పరిశుభ్రత ఉండాలి. అంటే మాటల్లో పరిశుభ్రత అనేది ఉండాలి. అంటే మనం ఒకటి చెప్పి ఇంకోటి చెప్పడం, మోసం చేయడం, అబద్ధం చెప్పడం, ఉమ్, 100 రూపాయలు వస్తున్న 500 అని చెప్పేసి మోసం చేసి తీసుకోవడం, ఇదంతా కూడా శౌచం, పరిశుభ్రత లేకపోవడం అనమాట. ఓకే. సో నాతి మాన్యత అంటే గౌరవం ఆశించకూడదు అనమాట. ఇది శూద్రులకు వర్తిస్తుంది అనమాట. సో ఎందుకంటే వాళ్ళు మిగతా వర్గాల వారికి, హయ్యర్ వర్గాల వాళ్ళకి శూద్రులు రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. వాళ్ళు రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదన్నమాట. ఇప్పుడు ఈ విధంగా వాళ్ళు హ్యాపీగా హయ్యర్ వాళ్ళు వీళ్ళని చూసుకుంటారనమాట. ఓకే. కాబట్టి ప్రతిష్ట, గౌరవంతో పొంగిపోకుండా తమ స్థాయిలో నిలిచి ఉంటారంట. ఈ విధంగా ఉంటే సాంఘిక వ్యవస్థ చాలా చక్కగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా దైవీ లక్షణాలు అన్నమాట. ఓకే. దాని తర్వాత ఆశ్రయ గుణాలు. సో దైవీ లక్షణం అంటే సత్వగుణంలో ఉండేవండి. ఆశ్రయ గుణాలు అంటే రజోగుణము, తమో గుణంలో ఉండేవన్నమాట. ఓకే. ఈ ఆరు ఐదు వీటి గురించి చెప్తున్నాడు. ప్రైడ్ గర్వము, క్రోధము, కోపం, పొగరు, అహంభావము, పురుషత్వము, పౌరుషత్వం అనమాట, హార్ష్నెస్ అనమాట, ఇగ్నరెన్స్ అజ్ఞానము, ఇవి ఆశ్రయ గుణాలు అనమాట. దంభో దర్పో అభిమానశ్చ క్రోధ పౌరుషమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదాం ఆశ్రీం. పార్థ సంపదం ఆశ్రీం. దంభ అంటే గర్వము, దర్పము కోపము, అభిమానము పొగరు, క్రోధము కోపము, పౌరుషము హార్ష్నెస్. ఓకే. అహంభావము ఇవన్నీ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఆశ్రయ లక్షణాలని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే. సో నరకానికి రాజమార్గం అంట ఇదంతా. ఈ 6 గుణాలు ఏంటి? నరకానికి రాజమార్గాలంట. ఓకే. కాబట్టి అసుర స్వభావం కలవారు నియమాలను పాటించినప్పటికీ ధర్మము, ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రంలో ప్రగతి కనపరచాలని అనుకుంటారంట. సో ఏదో ఒక విద్యను కలిగి ఉన్నందుకు లేదా చాలా సంపద కలిగి ఉన్నందుకు వారు సర్వదా పొగరుతో లేదా గర్వంతో ఉంటారు. ఇతరులతో పూజింపబడాలని వారు కోరుకుంటారు. తాము గౌరవానికి అర్హులు కాకపోయినా గౌరవాన్ని కోరుకుంటారు. చిన్న విషయాలకైనా వారు చాలా కోపించి పౌరుషంగానే మాట్లాడతారు కానీ మృదువుగా సంభాషించరంట. సో చాలామంది చూడండి, ఇప్పుడు మృదువుగా మాట్లాడము, అహంభావంతో చాలా పౌరుషంతో ప్రతిదానికి కోపంతోనే మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇది కూడా రాక్షస స్వభావాలు అనమాట. ఓకే. సో వాళ్ళకి ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా తెలియదండి. సో ఈ విధంగా ఉంటారన్నమాట. ప్రతిదీ వాళ్ళు విపరీతంగా చేస్తారన్నమాట. ప్రతిదీ వాళ్ళు వాళ్ళ కోరికను బట్టి విపరీతంగా అంటే చాలా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతారనమాట. ఎవరిని అధికారాన్ని గుర్తించరు, ఎవరి పై వాళ్ళని యాక్సెప్ట్ చేయరనమాట. ఓకే. సో తల్లి కడుపులో నుంచి వీళ్ళకి ఈ గుణాలతో పుడతారనమాట వాళ్ళు. ఆసురీ గుణాలు ఉంటాయి. అసురులు అనమాట.
ఓకే. దాని తర్వాత వాళ్ళ గమ్యం ఏంటి, ఎక్కడికి వెళ్తారంటే దైవీ దైవీ సంపద్ మోక్షాయ నిబంధాయ శ్రీమత మాసు చా సంపదిం దైవం అభిజాతోసి పాండవ. ఆ, దైవీ గుణాలు ముక్తికి కారణమవుతాయి, ఆసురి గుణాలు బంధానికి లోచేస్తాయి. అర్జున, నువ్వు దైవీ గుణాలతోనే జన్మించావు విచారించుకుంటున్నాడు భగవంతుడు. ఓకే. నరకానికి ఒక మార్గం నరకానికి వెళ్తుంది, ఇంకోటి బంధానికి దారితీస్తుంది, ఇంకోటి ఆ, మోక్షానికి దారితీస్తుంది అన్నమాట. ఇంకా ఆశ్చర్య స్వభావాలు ఏమనుకుంటారంటే ఉమ్, ఉమ్, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదు, శాస్త్రాలను పాటించరు, శుచిత్వం సదాచారం ఏం తెలియదు, అసత్యం పలుకుతూ ఉంటారు, ఎప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు అన్నమాట. ఓకే. సో ప్రవృత్తిం చ నివృత్తిం చ జనానా విధిరాసురా న శౌచం నాపి సాచారో న సత్యం తేషు విద్యతే. ఏమి తెలియదు, శుచిత్వం తెలియదు, సదాచారం తెలియదు, సత్యం కానీ తెలియదు, ఏది చేయాలో తెలియదు, ఏది చేయకూడదో తెలియదు అనమాట. వీళ్ళని అసుర స్వభావాలు అంటారనమాట. కాబట్టి కొంతమందికి ఈ విషయాలు తెలిసినా వాటి పాటించరండి, తెలిసినా పాటించరు అనమాట. ఓకే. సో ప్రవర్తనకు సంబంధించినంత వరకు ప్రవర్తనకు సంబంధించి మను మానవుడు అనేవాడు మను సంహితని ఆచరించాలి. మనువుల నుంచి మనం వస్తున్నాం. మనువు అందరికీ మనకి ప్రపితామహ అనమాట. సో పితామహని మనువుని అంటాం అనమాట. వాడు బ్రహ్మదేవుడు పుట్టిన మనువుని మనం ఫాలో అవ్వాలి. అందుకని చెప్పేసి మానవాళికి మను సంహిత ఇవ్వడం జరిగింది. ఈ రోజుల్లో చాలామంది మను సంహిత ఏంటో దాన్ని యాక్సెప్ట్ చేయరన్నమాట. మను సంహితని కాల్చేద్దామంటారు. ఎందుకంటే వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి నచ్చనమాట. విచ్చలవిడిగా తిరగాలనుకుంటున్నారు. కానీ దానివల్ల ఏం ప్రభావం, దాని ప్రభావం ఎలా ఉందో సమాజంలో మనకి ఇప్పుడు చక్కగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి అది చట్టం అన్నమాట, లా బుక్ అనమాట. మానవులు మనువును వదిలేసి ఇంకెవడో చెప్పింది ఎవడో చెప్పిన చట్టాలను ఫాలో అవుతున్నారు. అప్పుడు ఇప్పుడు దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉందో మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎవరికి న్యాయం లేదు, ఎవరికి జస్టిస్ లేకుండా, దాని ధర్మం లేకుండా పోయిందనమాట. ఒక మర్డర్ చేసినోడు బెయిల్ మీద బయటకు వచ్చి మరో 10 మర్డర్లు చేసి తిరుగుతున్నారు, కానీ వాడిని పట్టుకునేది లేదు, చేసేది లేదు అనమాట. పట్టుకోవడం మళ్ళీ వదిలేయడం అనమాట. కాబట్టి ఇదంతా రాక్షసులు సృష్టించుకున్నటువంటి చట్టాలు అనమాట. భగవంతుడు లేదంటే భగవంతుడి యొక్క ప్రతినిధులు సృష్టించిన చట్టాలని జనాలు వదిలేసి వాళ్ళ సొంత సొంత చట్టాలు సృష్టించుకొని చాలా నాశనం చేస్తున్నారు సమాజాన్ని, మానవ సమాజాన్ని, మానవులందరినీ అన్నమాట. కాబట్టి న్యాయపరమైన చట్టాల పుస్తకం నుండే తీసుకోబడ్డాయి అంటున్నారు అన్నమాట. కాబట్టి మను సంహితలో ఒక విషయం చెప్పడం జరిగింది. స్త్రీకి ఎప్పుడూ స్వాతంత్రం ఇవ్వకూడదని మను సంహిత చెప్తుంది అనమాట. సో స్త్రీకి స్వతంత్రం ఇవ్వకూడదు అంటే ఆ, స్త్రీ ఎప్పుడూ ప్రొటెక్షన్ ఉండాలి. భర్త లేదా తండ్రి ప్రొటెక్షన్ ఉండాలి. పిల్లవాడు పెద్ద అయిన వాడు ఉంటే కొడుకు ప్రొటెక్షన్లో ఉండాలి తప్ప ఎప్పుడు ఫ్రీగా ఉండకూడదు. స్వతంత్రం అనుకోండి. కానీ చాలామందికి కోపం అన్నమాట ఈ మాట వింటే. మేమేం తక్కువ అనేటట్టుగా చూస్తాం. దీని అర్థం వాళ్ళని బానిసలుగా చూడాలని కాదు, వాళ్ళని చిన్నపిల్లల్లా చూడాలని చెప్పేసి ఆ, చెప్తారనమాట. పిల్లలకి ఏ విధంగా స్వాతంత్రం ఇవ్వకూడదు, స్త్రీలకు కూడా అలానే స్వాతంత్రం ఇవ్వకూడదు అని చెప్పేసి చెప్తారు. కానీ అసుర స్వభావాలు వీటిని నిర్లక్ష్యం చేస్తారనమాట. పురుషులకు ఎంత స్వేచ్ఛ ఉందో స్త్రీలకు కూడా అంతే స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పేసి అసురులు అనుకుంటారంట. అలా ఇవ్వడం చేశారు. అలా ఇవ్వడం వల్ల సమాజం ఎలా తయారైందో తెలుసు. అందరికీ ఏం జరుగుతుందో సమాజంలో అందరికీ తెలుసు అనమాట. కాబట్టి ఈ విధంగా అసురులందరూ కూడా అడ్వర్టైజ్మెంట్ చేశారనమాట. స్త్రీలందరూ ఇంట్లో ఉంటే ఎలా అవుతుంది, వాళ్ళు కూడా బయటికి రావాలి, మా ముందు తిరగాలని చెప్పేసి వీళ్ళంతా కూడా అసురులు అడ్వర్టైజ్ చేసి వాళ్ళని ఏదైనా మనుస్సు మిగతా వీటన్నిటిని పక్కన పెట్టేశారనమాట. కాబట్టి ఇప్పుడు స్త్రీలు చాలా నాశనమై ఉన్నారు. ప్రభుపాద అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అలానే క్వశ్చన్ చేశారు అనమాట. స్త్రీలు అందరూ వచ్చి రిపోర్టర్స్ వచ్చి అడిగారు అనమాట, స్వామీజీ మీరేమనుకుంటున్నారు, స్త్రీలు పురుషులు సమానమా కాదా, ఏంటి ఏంటి అని చెప్పేసి అడిగారు అనమాట. సమానమా సమానం కాదనేది కాదు విషయం. స్త్రీ అనేది ఒంటరిగా తిరిగింది అనుకో చాలా సమస్య అని చెప్పేసి అంటారు రూపాయలు. ఒక అబ్బాయికి వెళ్ళి నేను 10,000 రూపాయలు ఇస్తే ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తాడు. నీకు ఇస్తే నువ్వు తిరిగి వస్తావమ్మా అని అడిగితే ఆయన సమాధానం చెప్పలేదన్నమాట. ఎందుకంటే ఒంటరిగా స్త్రీ తిరిగితే చాలా ప్రమాదం అన్నమాట. కాబట్టి ఇక్కడ చిన్న పెద్ద, గొప్ప తక్కువ అని కాదన్నమాట అర్థం. కానీ
ఆ, స్వేచ్ఛ అనేది ఉండకూడదని చెప్పేసి అంటారనమాట. కాబట్టి ఈ విధంగా ప్రతి దశలోనూ రక్షణ అనేది ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా రెస్పెక్ట్ అనేది స్త్రీని తల్లిగా చూడాలి, రెస్పెక్ట్ ఇచ్చింది. ఏంటి, వైదిక సమాజంలో స్త్రీకి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. సో స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు కాదు, కానీ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అలానే తప్పు చేసిన పనిష్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదనమాట స్త్రీలకి. కాబట్టి కొన్ని అడ్వాంటేజెస్ కూడా చాలా ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకే, స్త్రీని ఎప్పుడు శిక్షించేవాళ్ళు కాదు, స్త్రీకి ఎప్పుడు రక్షణ ఇచ్చేవాళ్ళు అనమాట. కాబట్టి చాలా ఆ, అలా చూసుకున్నాను అనమాట. కాబట్టి సమాజం చాలా ప్రశాంతంగా ఉండేది, హ్యాపీగా ఉండేది. ఎవరు ఎవరిని మోసం చేసేవాళ్ళు కాదనమాట. ఇప్పుడు చాలామంది మోసపోతున్నారు అనమాట. రూపదిలో చెప్తానమాట, అమెరికాలో ఇంతమంది అమ్మాయిలు ఫ్రీగా తిరగడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ పరిస్థితి, రోడ్డు మీద పడుతున్నారు, బజారు మనుషుల్లో తిరుగుతున్నారు. చివరికి వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోయి వదిలేస్తే పిల్లల్ని చూసుకునేవాడు లేక ఆ భారం అంతా గవర్నమెంట్ మీద పడుతుంది. గవర్నమెంట్ ఆ, తండ్రి లేనటువంటి పిల్లలందరికీ ప్రతి నెల ఎంతెంత డబ్బు ఇస్తుండాలి. చివరికి ఏమైంది, ఇలానే జరిగింది అనమాట. సో ఇది జరుగుతుంది. సో సమాజం ఏం జరిగింది, ప్రభుత్వం అయితే క్వశ్చన్ చేస్తారనమాట. సో స్త్రీలకి స్వాతంత్రం ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, జెంట్స్ వాళ్ళని ఎక్స్ప్లోర్ చేస్తారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు నాశనం అవుతున్నారు అని చెప్తారనమాట. సో ఇది సత్యం అనమాట. సో ఇది జరుగుతుంది. సమాజం ఏమీ ఇంప్రూవ్ అవ్వలేదు, సమాజం ఇంకా ఎక్కువ నాశనం అయ్యిందనమాట స్త్రీలకి స్వాతంత్రం ఇవ్వడం వలన. కాబట్టి ఆ, కాబట్టి ఆ, ఇది మను సమేతలు చెప్పిన ఒక విషయం అనమాట. ఇలాగా చాలా ఉన్నాయన్నమాట మను సమేతలు. ఓకే, అది చెప్పిన ప్రపోజల్. మానవ సమాజంలో వివాహం అనేది ఇప్పుడు దాదాపుగా కల్పనగా అయిపోయింది. సో ఎందుకు పెళ్లి చేసుకుంటాడు, ఎందుకు బాధ్యత తీసుకుంటాడు, బాధ్యత తీసుకోడు అనమాట వాడు. ఆ, కాబట్టి ఆ, సో ఈరోజు డివోర్సెస్ విపరీతంగా పెరిగిపోయాయి అనమాట. ఎందుకంటే ఈ స్వేచ్ఛ వలన అనమాట. చాలా ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఆ, మంచి సంబంధ బాంధవ్యాలు ఉండకుండా పోతున్నాయి. ఆ, ఆ, అశుభ్రత అనేది వచ్చేసింది. డీలింగ్స్లో సరైనటువంటి పద్ధతి పాడలాగా వ్యవహరిస్తున్నారు, పొల్యూట్ అవుతున్నారు. కాబట్టి ఆ, ఎవరు సంతృప్తిగా ఉండట్లేదు అనమాట. అందువల్ల డివోర్స్లు ఇవన్నీ పెరిగిపోతున్నాయి, ఎవడు ఆనందంగా ఉండట్లేదు అనమాట. చివరికి స్త్రీ ఆనందంగా ఉండట్లేదు, పురుషుడు ఆనందంగా ఉండట్లేదు, పిల్లలు ఆనందంగా ఉండట్లేదు అనమాట. సమాజం అంతా కూడా అస్తవ్యస్తంగా అల్లకల్లోలంగా తయారవుతుంది అనమాట. సో మనువు చెప్పింది, వాళ్ళు మనువులు మనువు లేదంటే ఋషులు వాళ్ళందరూ కూడా రాసినటువంటి విషయాలు చాలా అనుభవంతో, ఎక్స్పీరియన్స్తో స్త్రీ యొక్క స్వభావాన్ని, పురుషుడు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని రాశారన్నమాట. వాళ్ళు చెప్పిన మాటలు వింటే బాగుపడతారు, మాటలు వినకపోతే సర్వనాశనం అవుతారనమాట. సో సమాజం ఇప్పుడు అదే జరుగుతుంది అన్నమాట. ఓకే, దాని తర్వాత వాళ్ళు ఏమనుకుంటే రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు, రాక్షసులు అంటే రెండు కొమ్ములు ఉన్న వాళ్ళు రాక్షసులు కాదండి. రాక్షసత్వం అనేది ఒక మెంటాలిటీ, ఒక మెంటాలిటీ, మనస్తత్వం అనమాట. కాబట్టి ఇప్పుడు సమాజంలో చాలామంది రాక్షసులే. భగవద్గీత ప్రకారం భగవంతుని అంగీకరించిన వాళ్ళు అందరూ రాక్షసులే, భగవంతుడి సిద్ధాంతాన్ని అంగీకరించిన వాళ్ళు అందరూ రాక్షసులే. అసత్యం అప్రతిష్టం తే జగదానీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యై కామహేతుకం. ఆ, సో ఆధారం లేకుండా అసత్యం, ఇది అసత్యం, ప్రపంచం అంతా సత్యం కాదు, ఇక్కడ ఏమీ లేదు, నిజం కాదు, ఎంత ఒక డ్రీమ్ లాంటిది, స్వప్నం లాంటిది అంటున్నారు. అప్రతిష్టం, ఆధారం లేదు. జగదాహుర్ అనీశ్వరం, దీనికి ఒక ఈశ్వరుడు స్వామి భగవంతుడు ఎవడు లేడు. అపరస్పర సంభూతం, దాని అంతటా అది వచ్చింది. ఆ, కిమన్యత్ కామహేతుకం, ఈ సమస్య, ఈ లోకానికి కామం తప్ప వేరే కారణం లేదు. కామం వల్లే జనాలు పుడుతున్నారు, దానివల్ల సృష్టి అంతా నడుస్తుంది, అంతే తప్ప ఇక్కడ ఏమీ లేదు, కారణం లేదు, దేవుడు లేడు, ఎవడు లేడు అని చెప్పేసి చెప్తారనమాట. సో సో ఈ జగత్ అంతా కూడా ఇంద్రజాలం అని చెప్పేసి అసురు స్వభావాలు నిర్ణయిస్తారనమాట. దీనికి కారణాలు లేవు, నియామకం లేడు, ఉద్దేశం లేదు, ఇదంతా అసత్యము, ఇదంతా ఒక స్వప్నం లాంటిది అని చెప్తారనమాట. కానీ ఈ స్వప్నం అంటారు, కానీ ఈ స్వప్నంలో బాగా ఎంజాయ్ చేయడానికి బాగా ప్రయత్నం చేస్తుంటారు అనమాట. దర్ ఎక్స్పెక్ట్ ఇన్ ఎంజాయింగ్ ద డ్రీమ్ అంటారు ప్రభుపాల్. సో ఈ విధంగా వాళ్ళు ఈ కామాన్ని ఎంజాయ్ చేయడానికి, ఇందులో ఈ డ్రీమ్లో ఈ స్వప్నాన్ని ఎంజాయ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, డ్రీమ్ కదా అని కామ్గా ఉంటారు అనమాట.
కాబట్టి వాళ్ళు ఆత్మకి శరీరానికి తేడా తెలియదు. ఉమ్, ఆ, ఇదంతా శూన్యం నుంచే వచ్చింది అనుకుంటారు, అంతా శూన్యం అనుకుంటారు. ఈ విధంగా ఆసురి స్వభావాలు మనస్తత్వం అలా ఉంటుందన్నమాట. ఓకే. కాబట్టి స్త్రీ పురుషులు సంఘం వల్లనే శిశువు జన్మించాడు. కాబట్టి శిశువుకి ఆత్మ లేదు, ఏమీ లేదు అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. అని భగవంతుడు ఏం చెప్తున్నాడు? మయధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ప్రకృతి అంతా నా అధ్యక్షంలో పనిచేస్తుంది. ప్రకృతి అన్ని రకాల జీవుల్ని సృష్టిస్తుంది అంటున్నాడు. దాని తర్వాత పతితాత్ములు బుద్ధిహీనులైనటువంటి అసురు స్వభావాలు అటువంటి నిర్ణయాలను అనుసరిస్తూ ప్రపంచ నాశనాన్ని ఉద్దేశింపబడినట్టు కీడుని కలిగించేవి దారుణమైనవి అయిన మనుల్లో నెలకొంటారంట అసురులు. ఓకే, వాళ్ళు బుద్ధిహీనులుగా భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో చాలా క్రూరమైన పనులు చేస్తుంటారు. పశువుల పట్ల, మానవుల పట్ల చాలా క్రూరంగా, అతి క్రూరంగా తయారవుతారు. ఎలా వ్యవహరించాలో తెలియదు. కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు అణు ఆయుధాలను కనిపెడతారు, అణ్వస్త్రాలను కనిపెడతారు, ఆటం బాంబులను కనిపెట్టి ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటారు, దేశాన్ని నాశనం చేయాలనుకుంటారు. కానీ దానివల్ల ఏమవుతుంది? సమాజంలో ఎవరికి శాంతి లేదు, సుఖం లేదు. ఎందుకంటే ఏ దేశం ఎప్పుడు బాంబు వేస్తుందో తెలియదు అనమాట. ఎప్పుడు ఏ దేశం మధ్యలో ఫైట్ వస్తుంది అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సడన్గా ఏ రీజన్ లేకుండా దేశానికి దేశం యుద్ధం అంటారు. పెద్ద పెద్ద నగరాల మీద బాంబులు వేసుకొని వేల మందిని చంపేస్తుంటారు అనమాట. లక్షల మందిని చంపేస్తుంటారు. సో సమాజంలో శాంతి ఎప్పుడు ఉంటుంది? ఎలా ఉంటుంది? సి అసుర వ్యక్తులు అనమాట. ఇలాగా చంపేయాలి, నేనే గ్రేటు, నేనే ఇది, నేనే బ్రతకాలి, మిగతా వాళ్ళు చచ్చినా పర్వాలేదు అనుకుంటాడు అనమాట. కామా కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే సుతివ్రతాః. తనివి తీరనట్టు కామం ఆశ్రయించి దంభమానాల అహంభావంతో లగ్నమై ఆ విధంగా మోహితులై అసుర స్వభావాలు అశాశ్వతమైన దానికి ఆకర్షితులై సర్వదా అపవిత్ర కర్మల్ని చేపడతారు. చూడండి. ఆ, తనివి తీరని కామం ఆశ్రయిస్తారు. ఓకే. దంభమానాల అహంభావంతో అందులోనే ఉంటారన్నమాట. ఎప్పుడు అహం, నేను గొప్ప, నేను 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 నాది అనేటువంటి దంభము అభిమానంతో ఉంటారంట, అహంకారంతో ఉంటారంట. కాబట్టి వాళ్ళు అశాశ్వతమైన వాటికి ఆకర్షితులవుతారంట. ఉం? కాబట్టి అంటే అశాశ్వతమైనటువంటి ఏంటి? మైథున సుఖాలకి, భౌతిక సంపత్తికి, ఓకే, వీటన్నిటికీ ఆకర్షితులవుతారన్నమాట. అశుచి ప్రతాహ అంటే వాళ్ళు మదిర, మగువ, జూదము, మాంసభక్షణకి ఆకర్షులై ఉంటారన్నమాట. వీటిని అశుచి అలవాట్లు అంటారు, అపరిశుభ్రమైన అలవాట్లు అంటారన్నమాట. దంభమానాలచే ప్రేరేపితులై వారు వేద ఆదేశాలను అనుమతించకుండా వాళ్ళు ఏవో వాళ్ళకి నచ్చిన ధర్మ నియమాలు సృష్టించుకుంటారంట. ఓకే. కాబట్టి ఇలా ఉంటారండి. దాని తర్వాత చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితా కామోపభాగపరమో ఏ తావదితి నిశ్చితా. వాళ్ళు ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవడమే మానవుల ప్రధాన లక్ష్యం అనుకుంటారన్నమాట. జీవితం అనేది ఇంద్రియాల్ని సంతృప్తిపరచుకోవడం కోసమే అని నమ్ముతారన్నమాట. ఆ విధంగా జీవితం చివరి వరకు వారి చింత అపరిమితంగా ఉంటుందంట. వేలాది పాశాలచే కొట్టబడి కామక్రోధాల్లో లగ్నమై ఇంద్రియ భోగానికి ఇంద్రియ భోగం కోసం అన్యాయంగా ధనాన్ని సంపాదిస్తారు. కామో కామోపభోగ పరమో. సో ఇంద్రియ లక్ష్యమే ఇంద్రియ భోగమే చరమ లక్ష్యం అనమాట. కాబట్టి ఒక ఆసురి ఒకడు అంటాడు అనమాట. ఒక ఒక నాస్తిక కవి అంటాడు అనమాట. ఏంటంటే ఆ, రుణం కృత్వా గృణం పిబేత్. ఓకే. యావత్ జీవేత్ సుఖం జీవేత్ రుణం కృత్వా గృణం పిబేత్. యావత్ జీవేత్ సుఖం జీవేత్ ఆ, తస్మిన్ భూతస్య కాయస్య కుత పునరాగమనం భవేత్ అని అంటాడు అనమాట. అంటే అప్పు చేసైనా నెయ్యి తెచ్చుకో. ఓకే. రుణం రుణం కృత్వా గృణం ప్రవేత్. యావత్ జీవే సుఖం జీవేత్. జీవించినంతకాలం సుఖంగా జీవించు. అప్పు చేసైనా నెయ్యి కొనుక్కో. ఓకే. ఆ, తస్మిన్ భూతస్య దేహస్య. ఈ దేహం అనేది పూర్తిగా భస్మం అయిపోయినప్పుడు, ఉం,
కుత పునరాగమనం భవేత్, మళ్ళీ ఇంకో జన్మ ఉందని చెప్పేసి ఎవడు చూశాడు? ఓకే, కాబట్టి ఇది ఒకరోజు భస్మీపట్నం అయిపోతుంది. కాబట్టి అంతకుముందే ఈ దేహాన్ని ఎంత వీలైతే అంత ఎంజాయ్ చేసి, ఏం చెప్పాడు? కానీ అంత ఆస్తికుడైనా నెయ్యి కొనుక్కోమన్నాడు కనీసం. ఓకే, గో మాంసం కొనుక్కోమని చెప్పలా. చివరికి అంత నాస్తికుడైనా నెయ్యితో కొనుక్కొని నెయ్యితో పదార్థాలు చేసుకొని వండుకొని తినమన్నాడు తప్ప ఆ, ఆ వ్యక్తి గో మాంసం తిను, లేదంటే ఇంకా ఇంకో జీవిని చంపి తిను అని చెప్పలేదన్నమాట. అంటే ఆ రోజుల్లో నాస్తికులు కూడా ఒక స్టాండర్డ్ ఉండేది అనమాట. అంతకని కిందకి దిగజారేవారు కాదు. సో కాబట్టి ఈ విధంగా నాస్తికులు ఇంద్రియ భోగమే చరమ లక్ష్యంగా భావిస్తున్నారు. ఎంత వీలైతే అంత ఇంద్రియ భోగాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏమవుతుంది? వాళ్ళు చాలా దుఃఖపరులైపోతారు. చాలా దుఃఖంలో చింతామగ్నులు అయిపోతారు అనమాట. ఎందుకంటే ఎంత ఇంద్రియ భోగం చేస్తే అన్ని రకాల రిస్ట్రిక్షన్స్ వస్తాయి, అన్ని రకాల సమస్యలు వస్తాయి, అన్ని రకాల వాళ్ళు చిక్కుకుంటారనమాట. సో మనశ్శాంతి లేకుండా పోతారనమాట. ఓకే, సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? రావణుడు కానీ హిరణ్యకశిపుడు కానీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఏం కావాలంటే అది, ఎక్కడ కావాలంటే అక్కడ ఏ వస్తువు కనిపిస్తే ఆ వస్తువుని, ఎవరిని కనిపిస్తే వాళ్ళని ఎత్తుకొని తీసుకొని వచ్చాడు, వాళ్ళ రాజ్యంలో పెట్టుకోవడం అనమాట. కానీ ఆనందంగా ఉన్నారా అంటే ఆనందంగా అస్సలు లేరనమాట. చాలా దుఃఖాన్ని అనుభవించారనమాట. ప్రపంచం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉన్న చిన్నది వాళ్ళ కంట్రోల్ లేకపోయినా ఆ చిన్నదే వాళ్ళకి చాలా రకమైన ఇబ్బందిని కలిగించేది అనమాట. శాంతి లేకుండా పోయిందనమాట ఇద్దరికి కూడా. ఇలా ఎవడైనా, హిరణ్యకశిపుడు రావణుడు అని కాదు, ఎవడైనా సరే ఇంద్రియ భోగాన్ని ఎక్కువ ఇంద్రియ భోగాన్ని అనుభవించాలని చూస్తే వాడికి దుఃఖం వస్తుంది కానీ సుఖం అనేది రాదనమాట. దాని తర్వాత వాళ్ళు ఆసురీ స్వభావాలంట సంపద కోసం ఎలా ఆలోచిస్తారో చెప్తున్నాను. ఏంటి? ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం, ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం, అసో మయా హతా శత్రుర్ అర్హనిష్యే చాపరానపి, ఈశ్వరోహం మహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి, ఆఢ్యోపి జనా వానస్మి కోన్యోస్తి సదృశో మయా, యక్షే దాస్యామి మోదిస్య ఇత్యజ్ఞానా విమోహితాః. ఆ అసురు స్వభావుడు ఇలా అనుకుంటాడంట, ఈరోజు నా దగ్గర చాలా ధనం ఉంది, ఎంతో ధనం ఉంది, ఇంకా చాలా ఉపాయాలతో నేను ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదిస్తాను. ఓకే, ఇప్పుడు నాకు ఎంత ఉంది, భవిష్యత్తులో ఇంకా దాన్ని పెద్దది చేస్తాను. వీడు నా శత్రువు కాబట్టి వీడిని చంపేస్తాను. ఓకే, నా శత్రువు అందరూ కూడా భవిష్యత్తులో మరణిస్తారు, వాళ్ళందరిని చంపేస్తాను. ఈ విధంగా సమస్తానికి నేనే అధిపతిని అయిపోతాను, నేనే భోక్తను, నేనే పరిపూర్ణుని, నేనే సుఖిని అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. సో ధనవంతులైన బంధువులతో నేను, నా చుట్టబడినటువంటి పరమ ధనికుడు నేను. ఓకే, ఈ విధంగా నేను చాలా శక్తివంతుని, నా అంత సుఖవంతుడు ఎవడు లేడు, నా అంత శక్తివంతుడు ఎవడు లేడు ఆ, అని చెప్పేసి అనుకుంటాడంట. సో ఈ విధంగా జీవి ఏమనుకుంటాడు? లోభి ఏమనుకుంటాడు? అసురుడు ఏమనుకుంటాడు? ఈ విధంగా నా దగ్గర ఎంత ఉంది, ఇంకా సంపాదిస్తా, ఇంకా దాన్ని పెద్దది చేస్తా, ఇంకా పెంచేస్తుంటా. ఈ రోజుల్లో ఏం చేస్తుంటారు? వాళ్ళు బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు అనమాట. అది గ్రంథం ఇంకా 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 సంపాదించాలని చెప్పి అనుకుంటారు అన్నమాట. వాటి భక్తి గురించి కానీ, భగవంతుడి గురించి కానీ, ఆధ్యాత్మికత గురించి కానీ, జీవిత లక్ష్యం గురించి కానీ ఏమీ ఆలోచించడం అనమాట. ఏదో విధంగా సంపాదించాలి, బిజినెస్ని పెంచుకోవాలి, డబ్బు 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 డబ్బు, ఎక్కడ చూసినా వాడికి డబ్బే అనమాట. డబ్బు పిచ్చిలో ఉంటాడు అనమాట. ఓకే, చూడండి ఈ పిక్చర్లో కనిపిస్తున్నాడు అనమాట. చక్కగా డబ్బు అంతా చెవిలో పెట్టుకొని చక్కగా స్మోకింగ్ చేస్తూ నవ్వుతూ ఉన్నాడు అనమాట. డబ్బు చూస్తే వాడికి ప్రాణం అనమాట. డబ్బులోనే ఆనందం అనమాట. ఏదో ఆ పేపర్లని తీసేసుకొని తింటున్నట్లు వాడు ఆనందపడుతూ ఉంటాడు అనమాట. అంత ఉన్న డబ్బుని వాడు సరిగా ఏమీ చేయలేడు, కానీ ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ అనేటువంటి లోపల ఉంటాడు అనమాట. వాడికి బుద్ధి పని చేయదు అనమాట. మాయాదేవి బుద్ధిని స్విచ్ ఆఫ్ చేసేస్తుంది అనమాట. బుద్ధి పని చేయదన్నమాట. ఇంతకుముందు నా దగ్గర దీన్ని ఏం చేసుకుంటానో తెలియదు, ఇంకా ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాను, దాంతో ఏం చేస్తా అంటే ఇంకా ఎక్కువ చేస్తాను, దాంతో ఏం చేసుకుంటే దాన్ని ఇంకా ఎక్కువ చేస్తానంట. ఇలా దానికి ఒక అంతం లేకుండా మనిషి గాడిదలా కష్టపడుతూ ఉంటాడనమాట. ఒకసారి అండి ఒక వ్యాపారి దగ్గర గాడిద ఉండేదన్నమాట. సో చాకలవాడి దగ్గర. సో ఒకడు ఒక వ్యక్తి వెళ్ళి అడుగుతాడు అన్నమాట గాడిదని, ఏ గాడిద ఎందుకు ఇక్కడ పని చేస్తున్నావు, ఆ చాకలవాడు ఏమి ఇస్తున్నాడు నీకు, గడ్డే కదా ఇస్తున్నాడు, గడ్డి బయటకు వెళ్తే ఎక్కడైనా దొరుకుతుంది గడ్డి, నువ్వు చక్కగా మేసుకోవచ్చు, వీడి కోసం ఇంత కష్టపడి పని చేయడం ఏంటి, గాడి చాకరీ ఎందుకు చేయాలి,
చక్కగా వదిలేసి వచ్చాయంటే లేదు లేదు నాకు చాలా పెద్ద ప్లాన్ ఉంది అంటుందన్నమాట ఆ గాడిద. "ఆ, ఏం ప్లాన్ ఉంది అంటే నేను చెప్పలేము అంటాడు అనమాట. లేదు లేదు చెప్పంటే "ఆ, నేను గడ్డి కోసం ఉండట్లా, యాక్చువల్గా మా వానర్ కూతురు ఉంది. ఆ, ఒకరోజు ఆమె ఏదో పొరపాటు చేస్తే తిట్టాడు. ఈసారి మళ్ళీ పొరపాటు చేసామంటే అదిగో ఎదురుగా గాడిద ఉంది కదా, మన గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పేసి తిట్టాడు. ఆ, నువ్వు తప్పు చేసి మళ్ళీ పొరపాటు చేసావంటే గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పేసి కోపంలో అన్నాడనమాట. అలా తిట్టాడు కాబట్టి మళ్ళీ ఎప్పుడు ఓనర్ కూతురు తప్పు చేస్తుంది నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నానని చెప్పేసి అంటుందన్నమాట. సో ఈ విధంగా ఆ ఓనర్ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడేమని చెప్పేసి వెయిట్ చేస్తున్నానని చెప్పేసి అంటుందన్నమాట గాడిద. సో కాబట్టి ఇది జరిగే విషయం అండి. సో ఈ విధంగా ఏంటంటే ఈ గాడిదలాగా జనాలు చాలా చాలా కష్టపడుతూ ఏదోదో ఊహించుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారన్నమాట. సో వీళ్ళని అసుర స్వభావులు అంటారనమాట. అనేక చిత్త విభ్రాంత మోహజాలా సమన్వృత సమావృతా ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేషు చావు. ఆ, అనేక చిత్త అనేక చింతలచే కలవరపడుతూ మాయాజాలంతో బద్ధులైన వారు ఇంద్రియ భోగం పట్ల అమిత ఆసక్తులై నరకంలో పడతారంట. ఇది వాళ్ళ గమ్యం అండి. చివరికి వాళ్ళు చేరుకునేటువంటి లక్ష్యం చూడండి. ఇక్కడి నుండి పైన తోసేస్తున్నారు. మండుతున్నటువంటి అగ్నిలో ఏం చేస్తున్నారు, పైనుండి తోసేస్తున్నారు అనమాట. పడి చచ్చిపోతారంటే చచ్చిపోరు అనమాట. మళ్ళీ ఎంత అగ్ని కాల్ చేసినా శరీరం అంతా చర్మం అంతా కాలిపోతుంది కానీ చావు ఉండదు అనమాట వాళ్ళకి. మళ్ళీ అక్కడి నుండి తీసుకొచ్చి ఇంకో నరకంలో వేస్తారనమాట. ఇలా 28 నరకాలు ఉంటాయి. ఆ, సో 28 నరకాల్లో వాడు చేసిన ఒక్కొక్క రకమైన పాపానికి ఒక్కొక్క రకమైనటువంటి నరకాన్ని అప్పచెప్తానమాట. కొంతమందికి 10 నరకాలు, కొంతమందికి 5 నరకాలు, కొంతమందికి 15 నరకాలు, కొంతమందికి 20 నరకాలు. వాళ్ళు చేసిన పాపాలను బట్టి అన్నిటిలో వాడికి ఎక్స్పీరియన్స్ అనేది రావాలన్నమాట, వాడికి పనిష్మెంట్ అనేది ఇవ్వాలన్నమాట. సి అసురులందరూ కూడా ఈ నరకానికి చివరికి ఇలా వెళ్తారనమాట. కాబట్టి సంపద కోరిక, వాళ్ళ సంపద కోరిక హద్దు అనేది ఉండదంట. అపరిమితమైన కోరిక ఉంటుందన్నమాట. అరే నాకు 50 సంవత్సరాలు వచ్చేసాయి, నాకు 55 సంవత్సరాలు వచ్చేసాయి, నాకు 60 సంవత్సరాలు వచ్చేసాయి. ఆ, ఇప్పుడుగానే నేను రిజైన్ చేయాలి, ఇప్పుడుగానే నేను రిటైర్ అవ్వాలి, ఇప్పుడుగానే పిల్లలకు బాధ్యత అప్పచెప్పేసి నేను భగవంతుని భక్తి చేసుకోవాలి, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి, జీవితం చివరికి వచ్చేసింది అనేది ఆలోచన ఉండదన్నమాట. వాడికి 60 వచ్చినా, 65 వచ్చినా, 70 వచ్చినా, 75 వచ్చినా ఓ ఇంకా చాలా ఉంది జీవితం. ఉమ్, నేను ఎక్కడే ఉండిపోతా శాశ్వతంగానే అనుకొని ఇంకా బిజినెస్ కంటిన్యూ చేస్తుంటాడు అనమాట. ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే. ఈ విధంగా ఆ, ఆలోచిస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి 70 సంవత్సరాలు కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడంలో వాళ్ళకి ఏమీ సంకోచం ఏమి ఉండదన్నమాట. ఒక అతను అంటాడనమాట, స్వామీజీ ఇంకా నా బిజినెస్ అంతా పిల్లలకు అప్పచెప్పేశాను. ఆ, ఇంకా నేను ఫుల్గా ఫ్రీ అయిపోయానంటే, "ఆ, అయిపోయిందా ఇంకా టెంపుల్కి వచ్చేస్తా ఇంకా సేవ చేస్తూ ఉంటా" అంటే, లేదండి కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి అన్నాడంట. సో అలా కూడా ఉంటారన్నమాట జనాలు. సో అంత రిటైర్ అవ్వాల్సిన టైంలో వాళ్ళు కొత్తది స్టార్ట్ చేయడంలో కూడా వాళ్ళు వాళ్ళు సంకోచించరు అనమాట. ఓకే. ఆత్మా సంభావితా స్తబ్ద ధనమానామదాన్వితాః యజంతే నామయజ్ఞైస్తే దంభేనావిధి పూర్వకం. సంపత్తి చేయి మిథ్య ప్రతిష్ఠ చేయి మోహితులై వారు స్వీయ తృప్తితో సర్వదా సిగ్గుమాలినతనంతో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ఒక్కొక్కప్పుడు నామమాత్ర గర్వంతో యజ్ఞాలు చేస్తారంట. సంపత్తి వలన అహంకారం వస్తుంది. నా దగ్గర ఎంత ధనం ఉంది, నేను ఏదైనా చేయగలను, నాకు చిటికన వేరు ఇలా అంటే బెక్ అండ్ కాల్ దగ్గర నాకు అన్నీ జరుగుతాయి, ఫోన్ చేస్తే అన్నీ అయిపోతాయి, నేను గొప్ప రాజుని అయిపోయాను, నేను పెద్ద దేవుణ్ణి అయిపోయానని చెప్పేసి అనుకుంటాను అనమాట. మిథ్యా ప్రతిష్టతే మోహితులే వాళ్ళు సిగ్గుమాలినతనంతో నియమ నిబంధనలు లేకుండా వాళ్ళు నచ్చింది చేస్తుంటారు అనమాట. కొన్నిసార్లు యజ్ఞాలు చేస్తుంటారు, కొన్నిసార్లు పెద్ద పెద్ద ఫంక్షన్లు ఏర్పాటు చేస్తుంటారు, ఎవరెవరు గొప్ప వాళ్ళని పిలిపించి అక్కడ రకరకాల షోలు చేస్తుంటారు అనమాట. భౌతికమైనటువంటివి. లేదంటే ఇలా ఈ షో అని ఆ షో అని చెప్పేసి ఎవరు గొప్ప ఆ, పే ఫేమస్ అయినటువంటి
ఆ, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చేసే మూవీ సాంగ్స్ పాడించడం, లేదంటే డ్యాన్స్లు వేయించడం, లేదంటే ఇలా ఏదో ఒకటి చేసి పెద్ద పెద్ద అందరినీ ఆ, పిలవడం, అట్రాక్ట్ చేయడం, నేను చేస్తున్నా ఇదంతా కూడా, ఇదంతా నేను ఆర్గనైజ్ చేస్తానని చెప్పేసి పేరు కోసం కొన్నిసార్లు ట్రై చేస్తుంటాను అనమాట. కాబట్టి ఈ విధంగా రకరకాలుగా ఇంద్రియ భోగాన్ని అనుభవించడం కోసం వాళ్ళు ఆ, ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళని అసురులు అంటారన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు సొంత దేవుళ్ళని తయారు చేసుకుంటారన్నమాట. అప్పా భగవాన్ అంటాడు, అమ్మా భగవాన్ అంటాడు, లేదంటే ఈ భగవాన్ అంటాడు, ఆ భగవాన్ అంటాడు, ఈ బాబా అంటాడు, ఆ బాబా అంటాడు. ఆ, భగవంతుని వదిలేసి రకరకాల కల్పితమైన దేవుల్ని, మానవుల్ని దేవులుగా పూజిస్తుంటారు. సో అహంభావం ఉంది, ఆ డబ్బు ఉంది అని చెప్పేసి ఎవరికైనా మందిరం కడతానంటాడు, హీరోయిన్కి మందిరం కడతానంటాడు, హీరోకి మందిరం కడతానంటాడు, రాజకీయ నాయకుడి మందిరం కడతానంటాడు. ఈ విధంగా చాలా ఆ, నీచంగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మమాత్మా పరదేహేషు ప్రద్విషంతో అభ్యమాసూయకాః. నిత్యహంకారము, బలము, గర్వము, కామక్రోధాలతో మోహితులై అసుర స్వభావులు తమ దేహాలలో, ఇతరుల దేహాల్లో ఉన్నట్టు భగవంతుని పట్ల అసూయ కలవారై నిజమైన ధర్మమును దూషిస్తారంట. కాబట్టి అసుర స్వభావుడు సర్వదా భగవంతుని పరమశ్రేష్ఠతను వ్యతిరేకించే కారణంగా శాస్త్రాలను విశ్వసించడంట. అతడు శాస్త్రాలు, భగవంతుని అస్తిత్వం రెండింటి పట్ల అసూయ కలిగి ఉంటాడు. ప్రస్తుత జీవితం తదుపరి జీవితానికి సన్నాహం అని అతనికి తెలియదు. తెలుసుకోకుండా అతడు నిజానికి తన తన పట్ల, ఇతరుల పట్ల అసూయ పడతాడు. ఇతరుల దేహాలను, తన దేహాన్ని అతను హింసిస్తాడు. జ్ఞానం లేకపోవడం వల్ల అతడు భగవంతుని పరమ నియంత్రణను పట్టించుకోడు. శాస్త్రాల పట్ల, భగవంతుని పట్ల అసూయ వలన అతడు భగవంతుని అస్తిత్వానికి విరుద్ధంగా మిథ్యావాదనలు చేస్తూ శాస్త్ర ప్రమాణాన్ని త్రోసిపుచ్చుతాడు. తాను స్వతంత్రుని అనుకుంటాడు. ఏ పనిలోనైనా శక్తిమంతుని అనుకుంటాడు. ఈ విధంగా ప్రవర్తిస్తాడండి అసుర స్వభావుడు. ఇప్పుడు అసుర స్వభావాన్ని కృష్ణుడు ఏం చేస్తాడంటే, తానహం దిశతా క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం మిజస్రా మసుభానారి విశ్వేవ యోనిషు. ఆ ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మమ మమ ప్రాప్యైవ కౌంతేయ తతో యాన్యధమాం గతిం. అసూయ కలవారు క్రూరులు, నరాధములు అయిన అటువంటి వారిని నేను నానా రకాలైన అసుర జన్మలని సంసార సాగరంలో శాశ్వతంగా పడేస్తాను. ఓ కొంతేయ, అసుర జీవజాతుల్లో మాటి మాటికి జన్మిస్తూ అటువంటి వ్యక్తులు నన్నెప్పుడూ పొందలేరు. క్రమంగా వారు అత్యంత ఘోరమైన స్థితికి పతనం చెందుతారు. వచ్చే జన్మలో భగవంతుడు ఏం చేస్తుంటే వాళ్ళని ఆ, నరాధములు కాబట్టి అసురు అసురు స్వభావం కలిగిన వాళ్ళు కానీ కాబట్టి వాళ్ళని సంసారంలో నీచమైన స్థాయికి చాలా నీచమైనటువంటి జన్మలను ఇస్తారనమాట. ఓకే, ఈ విధంగా పతనం చెందుతారనమాట. సో కుక్క, పిల్లి, పంది వంటి జన్మల్ని పొందుతారనమాట. కాబట్టి ఆ, మరి ఎవరైనా అనుకోవచ్చు అనమాట, ఇదేంటండి భగవంతుడు మరి ఎవరికి ఆ, ఎవరికి దయ చూపించడం అంటే భగవంతుడు నిజంగానే దయ చూపిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి శిక్షిస్తున్నాడు అనమాట. శిక్షిస్తేనే వాడికి బుద్ధి వస్తుంది అనమాట. శిక్ష లేకపోతే బుద్ధి రాదనమాట. భగవంతుడు శిక్ష వేసినది మంచిది. కొన్నిసార్లు రాక్షసుని కూడా భగవంతుడు చంపుతాడు, చంపిన వాళ్ళకి మోక్షం ఇస్తాడు అనమాట. కాబట్టి అసుర స్వభావాన్ని శిక్షించకపోతే వాళ్ళు అలానే కంటిన్యూ చేస్తుంటారు అనమాట. త్రివిధం నరకశేదం దారం నాశనమాత్మన కామక్రోధస్తథా లోభస్ తస్మాదేతత్రయం త్యజేత్. త్రివిధ నరకస్యేదం, మూడు ద్వారాలు ఉన్నాయి నరకానికి. అవేంటంటే ఆత్మని నాశనం చేసేటువంటి ద్వారాలు అన్నమాట. త్రివిధం ఏంటివి? కామ, క్రోధ తథా లోభ. కామము, క్రోధం అంటే కోపము, లోభం అంటే అత్యాశ అన్నమాట. ఈ మూడు నరకానికి ద్వారాలంట. కాబట్టి తస్మాదైతే త్రయం త్యజేత్, ఈ మూడింటిని విడిచిపెట్టే అర్జున అని చెప్తున్నాడు అనమాట. రాక్షస స్వభావం కలిగిన వాడు ప్రతి ఒక్కటి ఈ మూడింటిని విడిచిపెట్టాలన్నమాట. ఈ మూడింటిని విడిచిపెడితేనే వాడు నరకం నుంచి నరకాన్ని వెళ్లకుండా జంతు లోకాల్లో మళ్ళీ పతనం చెందకుండా జంతు అంటే జీవజాతుల్లోకి
జంతు జీవ జాతుల్లో పతనం చెందకుండా ఉంటాడనమాట వీటిని విడిచిపెడితే. ఓకే. కాబట్టి ఈ మూడు నరక ద్వారాల నుంచి తప్పించుకున్న వ్యక్తి ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యాలను చేస్తూ ఆ విధంగా పరమగతిని పొందుతాడు. ఓకే. సవేంటివి అంటే గురువుని స్వీకరించడము, వేదాలను పఠించడము, తపస్సు చేయడము, ఇంద్రియాలను నియంత్రించుకోవడము, దివ్య జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా ఆ వ్యక్తి చాలా స్లోగా భగవంతుడి వైపు ప్రయాణాన్ని చేస్తాడనమాట. యశాస్త్ర విధిం ఉత్సృజ్య వర్తతే కామకారత న సిద్ధిం అవాప్నోతి నా సుఖం నా పరాం గతిం. యహ శాస్త్రం విధిం ఉత్సృజ్య, వాళ్ళు శాస్త్ర విధిని తోసిపుచ్చి తనకు తోచిన రీతిగా వర్తించేవాడు పూర్ణత్వాన్ని కానీ సుఖాన్ని కానీ పరమగతిని కానీ పొందలేడు. నచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఓకే. ఎలా తోస్తే అలా. కాబట్టి వాడు నా సుఖం లేదు, నా పరాంగతి పరమగతి కూడా పొందలేడంట. శాస్త్ర విధులను అంటే మన శాస్త్రం చెప్పేటట్టు ఫాలో అవ్వకుండా మనకు నచ్చింది లేదా మనకు నచ్చిన సొంత రూల్స్ రెగ్యులేషన్స్ సృష్టించుకొని మనం చేసిన దానివల్ల ఏమీ లాభం అనేది ఉండదన్నమాట. ఓకే. కాబట్టి కామము, లోభము, కోరిక ప్రకారం వీటి యొక్క ప్రభావంతో నచ్చినట్టు ప్రవర్తిస్తే వ్యక్తి ఎప్పుడు జీవితంలో సిద్ధిని పొందలేడనమాట. ఓకే. కాబట్టి మానవ జన్మలో మనిషి చాలా తెలివైన స్థితికి చేరుకున్నాడు కాబట్టి విధుల్ని, నియమాల్ని, శాస్త్రం చెప్పేదాన్ని పాటించాలి. పాటించకపోతే తనను తాను పతనం చేసుకుంటాడు. కాబట్టి అదండి చెప్పేది. కాబట్టి స్లోగా వ్యక్తి కృష్ణ భావన, భక్తి భావన స్థితికి రావాలి. భక్తి యోగాన్ని చేరుకోవాలి. అప్పుడే అతను మహోన్నతమైనటువంటి పరిపూర్ణ స్థితికి చేరుకుంటాడనమాట. సో కామకారత అంటే ఏంటి అర్థం? నియమాలను ఉల్లంఘించేవాడని అర్థం. కామంతో వర్తించిన వాడని అర్థం. ఓకే. కాబట్టి మనకు నచ్చినట్టు చేయడం అనేది ఎప్పుడు మంచిది కాదనమాట. ఎప్పుడు శాస్త్రం చెప్పింది గురువులు ద్వారా మనం నేర్చుకొని గురువులు చెప్పిన దాన్ని ఆచరించాలన్నమాట. అప్పుడు మనం వీటి నుంచి బయటపడతాం అన్నమాట. తస్మా శాస్త్రం ప్రమాణం తే కార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం మిహార్హసి. అందుకే మనిషి శాస్త్ర ప్రమాణం ద్వారా ఏది కార్యమో ఏది అకార్యమో తెలుసుకోవాలి. అట్టి విధానాలను అతను తెలుసుకొని క్రమంగా ఉన్నతమైన స్థితిని పొందేలాగా కర్మలు చేయాలన్నమాట. ఓకే. సో కార్యం ఏంటి, అకార్యం ఏంటి తెలుసుకోవాలి. అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే విషయాలు తెలుసుకోవాలి శాస్త్రం ద్వారా. ఓకే. కాబట్టి కాబట్టి ఈ విధంగా మనకి కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో అది తెలుసుకోవాలి. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శ. ఏం చేయాలి? భగవంతుడి శరణాగతం అవ్వాలి. ఎలా శరణాగతం అవుతాం? భక్తి చేయడం ద్వారా. భక్తి ఎలా చేస్తాం? నిత్యము నామ జపించాలి, భగవంతుడి యొక్క నామాన్ని జపించాలి, 4 నియమాలు పాటించాలి, భగవంతుని పూజించాలి. మిగతా ఇప్పుడు చెప్పినటువంటి దైవీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కల్టివేట్ చేసుకోవాలి, వాటిని పెంపొందించుకోవాలన్నమాట. సో అందులో చెప్పినటువంటి క్వాలిటీస్ ఏవైతే అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞాన వైరాగ్యం, దానం, తపస్ ఇవన్నీ అనమాట. వీటన్నిటిని మనం కల్టివేట్ చేసుకోవాలన్నమాట. ఓకే. కాబట్టి మానవ సంఘంలో భగవంతుడి పెట్టిన నియమాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల మానవ సమాజం కిందకి వెళ్ళిపోతుంది. అంటే సుఖము శాంతి లేకుండా పోతుంది. సమాజంలో అభివృద్ధి చెందినట్టు కనిపిస్తుంది కానీ పెద్ద పెద్ద భవనాలు లేదంటే పెద్ద పెద్ద రోడ్లు వేశారు కానీ ఎవడికి సుఖము శాంతి లేదు, ఎవడు ఆనందంగా లేడనమాట. కాబట్టి అందుకని చెప్పేసి ఎందుకంటే భగవంతుడి ఆజ్ఞలు ఎవరు పాటించట్లేదు కాబట్టి. ఓకే. కాబట్టి రజోగుణము తమోగుణంలో ఉండేటువంటి దానవ గుణాలు ఏవైతే ఉన్నాయో అసుర గుణాలు వాటిని విడిచిపెట్టి సప్తగుణంలో ఉండేటువంటి దైవీ గుణాలని మనం పెంపొందించుకోవాలన్నమాట. ఈ విధంగా పెంపొందించుకుంటే మనం ఈ నరకం నుంచి తప్పించుకుంటాము. చివరగా మనం పరిపూర్ణతను సాధించి భగవద్ధామానికి వెళ్తాం అన్నమాట. ఓకే. ఈ విధంగా 16 అధ్యాయాలు మనం
దైవీ స్వభావం, ఆశ్రయ స్వభావం ఉండే వాళ్ళు ఎలాంటి లక్షణాలు ఉంటాయో చర్చించుకున్నాం. దాని తర్వాత రాక్షసులు ఎలా భావిస్తారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళ యొక్క దృక్పథం ఏంటి ఈ ప్రపంచం గురించి, ఈ విషయాలు చర్చించుకున్నాం. ఈ విధంగా ఈ అసురీ గుణాల నుంచి బయటపడాలంటే, కామ క్రోధ లోపాలు వీటి నుంచి బయటపడాలంటే మనం భక్తి చేయాలి, భగవంతుని ఆశ్రయించాలి. ఈ విధంగా చేస్తే మనం వీటి నుంచి బయటపడి పరమసిద్ధిని సాధిస్తాం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే. హరే కృష్ణ. క్వశ్చన్స్ లేకపోతే మనం ఇక్కడ ముగిద్దాం. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీమద్ భగవద్గీత కీ జై.